నాకెందుకో ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఆ కోళ్ళు, ఆ బావి దగ్గర ఆ ఆవు దూడలు, ఆ పొలం, ప్రకృతి. వ్యవసాయం అనేది నీకు ఎందుకు అంత ఆకర్షణం అయిపోయింది, అంటే అంత ఇష్టం ఎందుకు వచ్చింది? వ్యవసాయంలో చాలా కష్టం ఉంటుంది, కానీ అందులోనే ఆరోగ్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్ కేస్ మీరు వ్యవసాయం రాకంటే ఏం చేసేవాళ్ళు? ఆర్మీకి వెళ్ళేటోని అన్న. ఏదైనా దేశ సేవే. ఏంటి ఆర్మీ? అమ్మ మస్తు సపోర్ట్ చేస్తుంది అన్న. నువ్వు నలుగురి కంటే కిందికి కావద్దు, నలుగురిలో గర్వంగా బతకాలి. అన్నావు కదా కొత్త ఫార్మింగ్ న్యూ టెక్నాలజీ తేవాలని. సో నీ ప్రకారం నువ్వు ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? వర్షం పడకపోయేసరికి కళ్ళెదుట కనబడని దేవుడు. ఎంత గోడు వినిపించుకున్నా అది వర్షం పడదు. ఓ టైంలో ఆ గింజలు మొలవవు. అండ్ నీ వీడియోస్ లో నాకు ఇంకోటి బాగా నచ్చుతుంది, అంటే లైక్ పొలం దగ్గర తినాలనేది ఒక అందరికి ఉంటుంది, కానీ అక్కడ నువ్వు తినేటప్పుడు కూడా ఆకులు తీసి ఆకుల్ని కడిగేసి దాని మీదనే ఫుడ్ పెట్టేసుకొని తింటావు. అది వీడియోస్ లో ప్రజెంట్ చేస్తుంటావు. ఎట్లా చూస్తారు, ఏమనుకుంటారు అనే భయం కూడా లేదు. అంటే నువ్వు చేసే పని స్వచ్ఛమైంది అనేది ఫీల్ అయిపోతావు కదా. అవునండి. సో ఎట్లా నీకెట్లా అనిపిస్తుంటుంది? కామెంట్లు చేసిరాడు అప్పుడు తిన్నప్పుడు, అన్న నువ్వు బాగా ఓవర్ ఉంది అని అంటుంటారు. సురేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ పొలం పని చేస్తున్నాడు, ఒక మంచి ఫార్మర్ అనే గుర్తింపు తెచ్చుకున్నావు కదా. అవునండి. పేరు రాకముందు ఎటువంటి విమర్శలు వచ్చాయి, పేరు వచ్చాక ఎటువంటి చప్పట్లు వచ్చాయి? ఈ వీడియోలో ఏంద్రా సపడకు పోయేదని వేసుకోవచ్చు, చూసేటోళ్ళు నవ్వుకుంటూ పోవడం. ఏం చేస్తారా పిల్లగాడంటే, ఏముంది ఊళ్ళో 4 ఎకరాలను చూసుకుంటాడట. అంటే వ్యవసాయమా? ఏ ఊళ్ళో అక్కడ కారు పోయి పట్టణంలో కారు తోలినా చాలు కానీ వ్యవసాయం వద్దురా. డ్రాగన్ ఫ్రూట్ ని మీరు అమ్మిన రేట్ ఒకటి ఉంటుంది, కానీ టౌన్ లోకి వచ్చి చూసినా సిటీలోకి వచ్చి చూసినా రేట్స్ మారుతుంటుంది ప్లేస్ ని బట్టేసి. సో మీ పంటని అక్కడ ఇంకొక రేట్ లో చూసినప్పుడు బాధేస్తుంటుందా? ఖచ్చితంగా బాధేస్తుంది. అరే 450 రూపాయలు పెట్టి కొంటున్నారు, మన దగ్గరికి 200 కాడికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అనేసి అనుకుంటుంటా. కానీ 4 రోజులు అయితే మార్కెట్ క్లోజ్ అవుతుందట, ఇక ఈ రేట్ ఉండదు ఏముండదు మొత్తం డౌన్ అయిపోతుంది అనేసి రైతులను భయపెడుతుంటారు. ఒక్కొక్కసారి మోసాలు చేస్తుంటారు జోకటం విషయంలో. అవి నేను ఫేస్ చేసిన. అవునా? నేను ఫేస్ చేసిన. మరి సోషల్ మీడియాలో ఇంత పెద్ద పేరు వచ్చింది, చాలా మంది ప్రముఖులు కానీ యంగ్స్టర్స్ కానీ ఎంతో మందికి నువ్వు దగ్గర అయ్యావు, అంటే ఎంతో దూరంలో ఉన్నా సరే నీ పని కనిపించేస్తుంది అందరికి. మరి ఫ్లవర్స్ ఏం రాలేదా? అంటే సోషల్ మీడియా నుంచి ఏం రాలేదు, ముందు నుంచే ఉన్నది. లవ్ అండి. ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉంది నాది. ఫిబ్రవరి నెక్స్ట్ వచ్చే నెల. మనతో పాటు మన పనిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని. సో నేను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకుంటారు. మనం ఏదైనా నేను చెప్పిన అనుకో, ఇట్లా చేయాలి మనం ఫ్యూచర్ లో వ్యవసాయం అంటే చేద్దామంటది. నాకంటే ఇంకొక 2 ముచ్చట్లు ఎక్కువనే చెప్తుంది వ్యవసాయం గురించి. మరి మా సురేష్ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు? భవిష్యత్తులో అంటే ప్రజెంట్ ఒక 30 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను రెంట్కి. ఓకే. మొత్తం ఆర్గానిక్ లో చేస్తానికి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ గెస్ట్ మీ అందరికి చాలా ప్రత్యేకం అండ్ మరి ముఖ్యంగా నాకు చాలా క్లోజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తున్నాం, కానీ మనం ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి, ఏం చేస్తే జనాలకు ఉపయోగం ఉంటుంది అండ్ మనకు మనసుకు నచ్చిన సబ్జెక్ట్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. సో అటువంటి అరుదైన మనిషి అని చెప్పుకోవచ్చు. మన ముందరున్న వ్యక్తి రైతుగా మనందరికి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి అని చెప్పుకోవాలి. సురేష్ ఫార్మర్ మన ముందర ఉన్నారు. మరి ఏంటి మన సురేష్ జర్నీ, ఎందుకు రైతు బిడ్డగా మారాడు అండ్ మనోన్ ఫ్యామిలీ అండ్ ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ ఇంటిలో నేను ముందర తీసుకురాబోతున్నాను. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ సురేష్ ఫార్మర్ కి హాయ్ చెప్పేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? సూపర్ అన్న, చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది అడిగారు ఇంటర్వ్యూ, బట్ ఇచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. సో మా సురేష్ గురించి చాలా విషయాలు తెలియాలి, ఎందుకంటే మట్టిలో నుంచి చాలా మంది మాణిక్యాలు వస్తుంటారు, బట్ మీరు ఇంత యంగ్గా వచ్చారు కదా, అది నాకు చాలా సంతోషం అనిపించింది. సో సొంత ఊరు ఏంటి? అడ్డగూడూరు అన్న. అడ్డగూడూరు, యాదాద్రి జిల్లా, అడ్డగూడూరు మండల కేంద్రం. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారన్న. మొత్తం ఇద్దరు వ్యవసాయమే? ఇద్దరు వ్యవసాయమే. ఓకే. ఎంతమంది పిల్లలు మీరు? నేను, అన్న, చెల్లె. ముగ్గురం. ఓకే. సో అన్న ఏం చేస్తున్నారు? అన్న రీసెంట్ గా డిఎస్సి జాబ్ కొట్టిండు. టీచర్. ఓకే. అన్న జాబ్ చేస్తాడు. చెల్లె ఢిల్లీలో ఉంటారు.
ఓకే, పెళ్లి అయిపోయింది. బావ సిఆర్పిఎఫ్ జవాన్. ఓ, ఒక ఫార్మరు, ఒక సోల్జర్, ఒక టీచర్ చంపేశారు ఫ్యామిలీని అప్పుడే. అంతే అదా. ఓకే, అమ్మ నాన్న ఫుల్ ఖుషియా? ఫుల్ ఖుషి అన్న ఇప్పుడు. ఓకే, అన్నకి జాబ్ వచ్చిన కాంచి చెల్లెనిచ్చి అంతర సెట్లు ఫుల్ ఖుషి. ఓకే, నా విషయంలో కొంచెం బాధపడుతుంటారు. ఏ దిష్టి తగులుతుంది రోజనా? లేదు, వ్యవసాయం చేయకరా, ఏదైనా పని చేసుకుంటుంటారు. కానీ లేదు, ఇదే మంచిదమ్మా అని చెప్తుంటా, గర్వంగా చెప్పుకుంటామా. నేను అంతే ఒక దేశ సేవ చేస్తున్నా బావ లెక్క అని చెప్పుకుంటా. కానీ ఈ రోజు నిన్ను చాలా మంది సోషల్ మీడియాలో చూసాక నాలాంటి వాళ్ళైనా సరే ఇప్పుడు గుర్తుపట్టాం. కానీ నీ మైండ్ సెట్ ప్రకారము నువ్వు ఇది చేయగలుగుతావు, నిన్ను నువ్వు నమ్ముకున్నావు కదా, అప్పుడే నువ్వు సక్సెస్ అయ్యావు. సో నిజంగా అంటే నమ్మకం కూడా ఉండాలి లైఫ్ లో. నాన్న పేరు ఏంటి? నాన్న పేరు వీరస్వామి. వీరస్వామి, మంచి పేరు పెట్టారు. అమ్మ పేరు? నాగమ్మ. నాగమ్మ, ఓకే. అండ్ చిన్నప్పటి నుంచి ఎట్లా కష్టాలు చూస్తూ పెరిగావా, లేకుంటే మామూలుగా నడిచే జీవితమా? కష్టాలు చూసే పెరిగినా, చిన్నప్పటి నుంచి మస్తు కష్టాలు చూసి పెరిగి. ఓకే, ఎటువంటి కష్టాలు? అంటే వ్యవసాయమే కానీ మామూలుగా అందరికి ఉండే ప్రాబ్లమ్స్. ఫాదర్ తాగడం, ఎక్కువ టెన్షన్లకు, అలాంటి టెన్షన్ల నుంచి నాన్న తాగి ఇంట్లో ఇబ్బంది పెట్టడం. దాని నుంచి కొంచెం ఇట్లా కాదురా వ్యవసాయం, నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఉండాలి, అందరం ఒకటే దారిలో పోకుండా వీళ్ళకి ఇంట్లో ఉండి చూసుకోవాలి. అందరం ఒకటే దారిలో పోయి చదువుకొని అంత ఇది చేసినాం అనుకో, మనం ఇంట్లో చూసుకునేటోళ్ళు ఉండరు. ఎంతైనా మనం తల్లిదండ్రులు మించింది కాదు కదా దైవం. అట్లా అనేసి వాళ్ళకి సపోర్ట్ ఉండి ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటా చిన్నప్పటి నుంచి అదే ఈ స్థాయి వరకు. బట్ అంటే స్కూల్కి వెళ్ళేవాడువా? వెళ్ళేటోడిని అన్న. ఎక్కువ శాతం అయితే స్కూల్ ఎగ్గొట్టిగినా వ్యవసాయం చూసుకునేటోడిని. ఓ, అంటే ఏంటి, ఇంట్లో నాన్న ఇబ్బంది వల్ల నువ్వు ఆ బాధ్యత తీసుకున్నావా? అంటే నాన్న వర్క్ చేస్తాడు, బాగా వర్క్ చేస్తాడు. నాన్న అది కాదు కానీ ఎక్కువనైతే సపోర్ట్ చేయాలి నాన్న అమ్మ వాళ్ళకు, ఎక్కువ కష్టం చూపియొద్దు వాళ్ళకు. ఓకే, వాళ్ళతో పాటు నేను వర్క్ చేయాలి, వాళ్ళకు కొంచెం కష్టం తగ్గియాలి అనే విధంగా. అంటే స్కూల్ కి చాలా తక్కువ వెళ్ళినప్పటికీ డిగ్రీ వరకు బాగా చేసావే? డిగ్రీ కంప్లీట్ చేసిన. ఓకే, అంటే అదేమన్నా ఒత్తిడి పెట్టారా? అంటే అట్లా కాదు, నాలెడ్జ్ ఉండాలి మళ్ళీ వ్యవసాయం చేస్తే. నాలెడ్జ్ లేని మనం ఒక న్యాచురల్ ఫార్మింగ్, ఇప్పుడున్న కెమికల్ ఫార్మింగ్ కాకుండా కొంచెం వ్యవసాయం మీద మనకు నాలెడ్జ్ ఉంటే రేపన్నాడు ఒక వ్యవసాయంలో మార్పు తీసుకురాగలుగుతాం. అందులోటి మళ్ళీ అంటే అందరికి ఎట్లా పరిచయం కావాలి ఈ వ్యవసాయం అనే విధంగా. అది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా అప్పటి నుంచి కొంచెం లైట్గా వస్తుంది కదా, ఈ విధంగా పరిచయం చేయాలి. కొంచెం నాలెడ్జ్ స్టడీ ఉంటేనే మనకు ఇది వీలవుతుంది అనేసి డిగ్రీ కంప్లీట్ చేసిన. కానీ ఇక్కడ ఒకటి, ఇప్పుడు అన్న లైక్ టీచర్, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశారు, చెల్లి జవాన్ ని పెళ్లి చేసుకున్నారు, సంతోషంగా ఢిల్లీలో ఉన్నారు. మరి మీ మీద ఎప్పుడు ఒత్తిడి రాలేదా? వచ్చింది, ఇంట్లో నుంచి ఇప్పటికీ ఉంటది. అవునా? ఇప్పటికీ ఏదైనా జాబ్ చేయరు అంటుంటారు. 2018 లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ రాసినాక మళ్ళీ బ్యాక్ అయిపోయినా, రాలేదు. సరిగ్గా రాయలేదా? వద్దనుకున్నావా? ఫస్ట్ మంచిగా రాసిన, తర్వాత మాత్రం వద్దనే వదిలేసిన. అమ్మ బాబోయ్, మళ్ళీ జాబ్ వస్తే వ్యవసాయం ఏడ దూరం అవుతుంది అని. ఓకే, అది అడిగి కంప్లీట్ చేసేసిన. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవి ఇవి చాలా రాసిన. ఏది రాసినా వద్దు, మళ్ళీ ఇది రాసుకుంటే ఇది బాగా చదివితే మళ్ళీ వ్యవసాయం ఏడ దూరం అవుతుందో. అంటే ఆ వ్యవసాయం అనేది నీకు ఎందుకు అంత ఆకర్షణం అయిపోయింది, అంటే అంత ఇష్టం ఎందుకు వచ్చింది? అంటే ఆ మట్టిలా అదంతే అన్నయ్య, మట్టిలా అది మనల్ని ఆకర్షిస్తుంటది. నాకెందుకో ప్రకృతి అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. ఆ కోళ్ళు, ఆ బావి దగ్గర ఆ ఆవు దూడలు, ఆ పొలం, ప్రకృతి, అదంతా పీస్ఫుల్ అవుతుంటది అన్నమాట మన మైండ్ ఆ లొకేషన్లు ఉంటే. ఇదే మనకు ప్రపంచం అన్నట్లే ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు నాన్నని చూసింటావు, నాన్న కూడా వ్యవసాయం చేస్తూ వచ్చారు, కానీ కుటుంబాన్ని కరెక్ట్ గా అంటే కొన్ని సందర్భాలలో అటు ఇటుగా అవుతుంటాయి కదా, మరి అప్పుడన్నా భయం అనిపించలేదా, ఎందుకులే నాకు ఇది? లేదు, నాకు అదే, నేను నెగిటివ్ నుంచి ఎప్పుడైనా పాజిటివ్ తీసుకుంటాను. గ్రేట్. ఏదైనా ఆడ నెగిటివ్ అవుతుందనంటే దాంట్లో ఇప్పుడు నాన్న ఇది చేస్తున్నాడు, ఆ పనికి మనం అది మనం చేయొద్దు ఫ్యూచర్ లా, దాంట్లో ఎందుకు మైనస్లు వచ్చినాయి, దీన్ని ప్లస్ తీసుకోవాలి మనం అనేసి కొత్తగా ఏదైనా వేరే విధంగా చేయాలనే విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చాక చాలా మంది గుర్తుపడుతున్నారు, బట్ సోషల్ మీడియాలోకి రాకముందు కూడా వ్యవసాయానికి వెళ్తుంటావు కదా, అనే వాళ్ళ డిగ్రీ చదువుకున్నాడు, పొలంకి వచ్చి పని చేసుకుంటున్నాడు అని అనేటోళ్ళ. ప్రతి యువతకైనా ఫార్మర్ అంటే వ్యవసాయం చేసుకుంటా అనేటోళ్ళకు ప్రతి ఒక్కరికి ఎదురైతుంటది ఇది. అది నాకు ఎదురైంది. ఏదైనా పోయి హైదరాబాద్ లో వర్క్ అన్న చూసుకోరా, ఏదైనా జాబ్ అని చదువుకొని చదువుకోక అక్కడ పోయి ఎందుకురా ఇవన్నీ మీకు పనులు అనేటోళ్ళు. ఏదైనా కూలీలు చిలకలకు వచ్చినాగినా, పనులు వర్కర్లు వచ్చినాగినా ఏం పిల్లగా ఇంకా ఓ ఊర్లకు అది సిటీకి చదువుకోవా అని అనేటోళ్ళు. కానీ ఇక నేను సైలెంట్ అయ్యేటోని, ఏం మాట్లాడేటోని కాదు. ఎందుకంటే ఇది కాదు మనకు కావాల్సింది, ఇక్కడ మాట్లాడితే కరెక్ట్ కాదు మనం, ఎందుకంటే మనది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది వ్యవసాయం అనేది, ఇదే మనది లైఫ్ అన్నట్లుగా. ఏమనేటోని కాదు, ఇక సైలెంట్ ఉండేటోని. నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చదువుకుంటూ డిగ్రీ వరకు వచ్చిన వాళ్ళు, వాళ్ళలో ఎంత మంది వ్యవసాయంలో ఉన్నారు? వ్యవసాయంలో చాలా తక్కువ మంది ఉన్నారు. మా స్ట్రెంత్ వచ్చేసి 100 పైన ఉండేది స్కూల్లో. 100 పైన దాంట్లో నాకు తెలిసి ఒక 10 to 15 మెంబర్స్
10 to 15 మెంబర్స్ ఈయన వ్యవసాయంలో లేరు. ఓకే. ఒక 5 నుంచి ఒక 10 మంది లోపలనే ఉంటారు, నా మధ్యలో ఉంటారు, చాలా తక్కువ. అండ్ ఈ 15 మంది మీరంతా కలుస్తుంటారా? కలుస్తుంటాం తక్కువ ఎంత కలిసినా, ఎందుకంటే వ్యవసాయం అంటేనే బిజీగా ఎనీ టైం వర్కే ఉంటుంది ఎప్పుడు. అండ్ ఫ్రెండ్స్ గిన అనేటోళ్ళు, కొంతమంది అనేటోళ్ళు వేరే విధంగా గిన చూసేటోళ్ళు, వేరే విధంగా చూసేటోళ్ళు, అంటే వ్యవసాయం ఏంది ఇది అన్నట్లుగా చూసేటోళ్ళు. రోజు అదే ప్లేట్ లో అన్నం పెట్టుకొని తింటాడు కదా, నువ్వే కదా చేసేదా పని. అవును, మరి గౌరవించాలిగా. గౌరవించాలి. అదే చూసేటోళ్ళు అయినాగినా ఓకే రేపనాడు మనం ఆదర్శం అవుతాం, టైం రావాలి దేనికన్నా, అంత మన మంచిగా అన్నట్లుగా ఓపిక పట్టేది అంతే. ఓకే. ఈ సోషల్ మీడియా చూడండి, అంటే సోషల్ మీడియా వల్ల మంచి చెడు రెండు కనిపిస్తున్నాయి సొసైటీలో. అవును. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ప్రొజెక్ట్ అవ్వాలి, కనిపించాలి, దీని గురించి చెప్పాలని అనుకోవచ్చు, కానీ దాని ముందు ఏమన్నా ఆలోచన వచ్చిందా, ఇట్లా కాదు డాన్స్ వీడియోలు చేయాలి, ఇట్లాంటి బ్యాచెస్ కూడా కనిపిస్తారు కదా, కానీ ఏకాగ్రతగా ఓన్లీ వ్యవసాయం మీదనే ఎందుకు ఫోకస్ చేశారు? వేరేదైతే ఏ ఆలోచన రాలేదన్న, వేరే ఈ వీడియోలు ఆ వీడియోలు చేయాలని, ఓన్లీ వ్యవసాయమే. ఎందుకంటే దాంట్లో కొన్ని మార్పులు, ఇప్పుడు వ్యవసాయంలో ఏమవుతుంటుంది అని అంటే చాలా మంది రైతన్నలు ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లక్షల ఏళ్ళ చరిత్ర ఉంది వ్యవసాయానికి, మనం కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. కాకుంటే అదే వ్యవసాయం ఇప్పుడు మనం అనుకుంటాం రైతుకి ఏం మిగలదు ఏం మిగలదు అని అనుకుంటాం కదా, ఎందుకు మిగలపోవడానికి కారణం ఏంటంటే కొత్త ఈ మార్పులు లేవు వ్యవసాయంలో. ఓకే. అప్పటి నుంచి అదే చేసుకుంటూ వస్తున్నారు. అది కాకుండా కొంచెం మార్పులు చేసి మనం మార్కెట్లో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ పంటని మనం సాగు చేయగలిగితే మంచి రైతుకు డిమాండ్ ఏర్పడుతుంది. అదే పంటని మళ్ళీ మనమే అమ్ముకోగలగాలి, రైతే అమ్ముకోగలిగితే అప్పుడు డిమాండ్ ఉంటుంది. అట్లా కాకుండా ఈ వీడియోలు చేయడానికి పర్టికులర్గా కారణం ఏంటంటే రైతు బాగుపడాలంటే ఏ విధంగా చేయాలి, ఏం పని చేయాలి, రైతులకే సపోర్ట్గా ఉండాలి. మనం ఎప్పుడైనా రైతుకు సపోర్ట్ కాకుండా వేరే వీడియోలు మళ్ళీ కన్వర్ట్ అయినాం అనుకో, మనం అనుకున్నది నా గోల్ చేంజ్ అయిపోతుంది. అట్లా కాదు, రైతులకు ఏదైనా సపోర్ట్ ఉండాలనే విధంగా ఇదే వీడియోలు పర్టికులర్గా వేరే వీడియోలు చేయాలని అనుకోలేదు. అండ్ ఇందులో కూడా ఇప్పుడు ఎప్పుడన్నా చూస్తుంటారు పేపర్లలో రైతులు చనిపోయారు, లేకుంటే కరెంట్ షాక్ కొట్టి ఒకసారి వీడియో పెట్టావు ఎద్దు చనిపోయింది. సో ఇట్లాంటివి కనిపిస్తున్నప్పుడు కానీ నీ కళ్ళ ముందర జరుగుతున్నప్పుడు కానీ నువ్వు ఎలా స్పందిస్తుంటావు? బాధ అనిపిస్తుంటుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏడుస్తుంటావు, ఒక్కొక్కసారి ఆ ఎద్దును చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వ్యవసాయం చేసేది నిజంగా మనుషులు కాదు, ఎడ్లు చేస్తుంటాయి. అవును, ఒక విధంగా గొడ్డు కష్టం అని అంటారు కదా, కానీ ఒకసారి మనం పొలంలో నాగలు పెట్టినాక ఇట్లా గుంజితే కదలదు అసలు. అలాంటిది 2 ఎడ్లు, అంత కష్టం చేసే ఎడ్లు, కాడెడ్లు చనిపోతే మస్తు బాధ అనిపిస్తుంది రైతుకు. ఓకే. ఏడుస్తాడు, గుండె వలిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఎద్దులకి మనిషికి అంటే వ్యవసాయం చేసే రైతుకి ఒక బాండింగ్ ఉండాలి కదా, సో ఎట్లా తెచ్చుకుంటారు అంత, అంటే ఈజీగా హే అంటేనే అది కదలడం కానీ ఇట్లా అంటే ఆగిపోవడం కానీ అది? ఇక అది బాండింగ్ అంటే పొద్దున్న లేస్తే దానికి విశ్వాసం అన్న బాగా. ఓ రైతు అంటే ఒక ఇది మనం దాని ముందట ఉండి వాటికి మీద పెట్టి, ఇప్పుడు ఇంట్లో మనం ఒక వ్యక్తి మనకు పరిచయం ఉండదు కానీ ఆకలి అవుతుందంటే అన్నం పెడతాం కదా, వాటికి వర్క్ చేసినా పక్కకు పెడితే ఫుడ్ పొద్దున్న లేస్తే కరెక్ట్ టైంకు రైతు దానికి అన్ని బాగోగులు చూసుకుంటుంటాడు. కనీసం ఒక దోమాలినా తట్టుకోలేడు, ఈగ ఆలినగినా తట్టుకోలేడు, బాగా ఈగలు ఆలుతున్నాయి ఏం చేయాలి వీటికి అనేసి ఆలోచిస్తుంటాడు. వాటి దగ్గర నీట్నెస్ పాటిస్తుంటాడు. వాటికి కరెక్ట్ టైంకు రైతు తినకున్నా ఎన్న ఉన్నాడు అనుకో, తినకున్నా వాటికి కరెక్ట్ టైంకు మేత ఉండాలి, నీళ్ళు ఉండాలి, అవన్నీ కరెక్ట్ చూసుకుంటున్నప్పుడు రైతుకు ఆ బాండింగ్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఎద్దులకు మనకు రైతులకు అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఇక ఒకసారి అక్కడి నుంచి మనం వెళ్తున్నాం అనుకో, ఏ వ్యక్తి పోతున్నా సౌండ్ చేసుకుంటూ పోయినా అవి చూడవు. అదే రోజు మన ఎడ్లు ఉంటాయి కదా, ఆ నుంచి పోతా సపోజ్ ఇద్దరం ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ పోతున్నాం అనుకో, ఎద్దు తిరిగి చూస్తుంటది, ఒక్కొక్కసారి అరుస్తుంటది దూపు అవుతున్నా, ఆ బాండింగ్ ఏర్పడుతుంది అనమాట ఆటోమేటిక్ గా. గ్రేట్. బట్ ఇందులో ఒకటి కూడా చెప్పొచ్చు, అంటే మీరు అన్నారు వాటికి ఆకలి అయితే తట్టుకోలేము మేము తినకున్నా అని, మీకు లాభం వచ్చినా రాకున్నా ఎంతో మంది ఆకలి కూడా తీరుస్తున్నారు. 2 విధాలుగా మీ మనసు మంచిదని చెప్పొచ్చు. ఓకే. మరి ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక నువ్వు అన్నావు కదా కొత్త ఫార్మింగ్ న్యూ టెక్నాలజీ తేవాలని, సో నీ ప్రకారం నువ్వు ఫస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే నేను చూపించింది జనాలకైతే మోదీ ఆకు డొప్పలల్లో పత్తి గింజలు మొలిపించిన. గింజలు తెచ్చి చూపించావు? గింజలు తెచ్చి ఆకులు పెట్టి దాంట్లో మొలిపించిన. అయితే రైతుకి ఏమైతుంటది అంటే వర్షాకాలం రాగానే కరెక్ట్ టైంకు పత్తి మా ఏరియాలలో పత్తి బాగా పెడుతుంటారు. మా ఏరియా వాటర్ ఏరియా కాదు, బాగా అంటే వ్యవసాయం చేయడానికి వాటర్ ఏరియా కాదు, కాలువలు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు ఏమైతుంటది అంటే కాలువలు ఉన్న దగ్గర పంట పొలాలు వరి ప్యాడీ పెడుతుంటారు ఎక్కువ. మా సైడ్కి పెడతారు బోర్ల మీద, గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడి ఒక 4 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకుంటుంటాడు పొలం, ఒక బోర్ వేసుకొని. అట్లా కాకుండా మా సైడు కొన్ని దిక్కులలో ఇప్పుడు కొండపోచమ్మ, కరీంనగర్ ఆ ఏరియాలలో పోతే బాగా వాటర్ ఉంటుంటాయి. ఆ వాటర్ వల్ల మొత్తం
ప్యాడీ పెడుతుంటారు. ఓకే. మా సైడ్ వాటర్ ఉండకపోయేసరికి పత్తి కాటన్ మీద బాగా ఆధారపడతారు. ఆ పత్తి కాటన్ ఏమవుతుందంటే పత్తి పెట్టినప్పుడు మే టైం జూన్ మొదటి వారంలో పెడతారు. ఓకే. పెట్టంగానే రైతుకు బాగా అందరూ మనం కళ్ళెదుట కనబడే వ్యక్తి మీద ఆధారపడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక శాలరీ రాలేదన్నా, మనకి ఈ నెల శాలరీ పడలేదంటే మన ఎదురుగున్న మేనేజర్ని నిలదీసి అడుగుతాం, నా శాలరీ పడలేదని అడుగుతాం. కానీ రైతుకు పత్తి కాటన్ సాగు చేస్తాడా, పత్తి సాగు చేసిన తర్వాత గింజ భూమిలో పెడతాడు, పెట్టిన తర్వాత కరెక్ట్ టైంకు వర్షం పడదు. వర్షం పడకపోయేసరికి కళ్ళెదుట కనబడని దేవుడు, ఎంత గోడు వినిపించుకున్నాగినా అది వర్షం పడదు ఓ టైంలో, ఆ గింజలు మొలవవు. అట్లా కాకుండా ఎకరాలు పెడుతుంటారు. ఒక ఎకరానికి 4 ప్యాకెట్లు పడతాయి, 3 నుంచి 4 ప్యాకెట్లు పెడతారు మా సైడ్. ఒక ప్యాకెట్కు 1000 రూపాయలు, 700 నుంచి 1000 రూపాయల మధ్యలో పడుతుంటుంది. అట్లా 10 ఎకరాలు పెడితే ఒక 30-40 వేలు పత్తి గింజలకే ఖర్చు పెడుతుంటారు. ఆ ఖర్చు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అవి మొలవకపోయేసరికి ఫస్ట్ గింజతోటే మొదలవుతుంది రైతుకు ఆ బాధ అనేది, అవి మొలవకపోయేసరికి. అట్లా కాకుండా కొంచెం రైతులకు ఏదైనా ఉపయోగపడాలనే విధంగా మోదుగాకులు మనకు మే టైంలో హోలీ అయిపోయినాక ఆకులు వస్తుంటాయి, అవి న్యాచురల్. అవి తీసుకొచ్చిన తర్వాత మనం ఒక డొప్ప లెక్క కొట్టి దాంట్లో గింజ పెట్టి మట్టి కప్పేసి ఒకటే దగ్గర పెట్టేసుకొని వాటర్ కొట్టిన తర్వాత వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు తీసుకుపోయి పెడితే డైరెక్ట్ కంటిన్యూ అవుతుంటది మొక్క, డైరెక్ట్ మొలిచేస్తుంది. డైరెక్ట్ ఆల్రెడీ మనం వాటర్ కొట్టి మొలిపిస్తాం. ఒక చిన్న గ్రీన్ మొక్క చూపించావు కదా నేల మీద. అవునన్నా, ఆ మొలిపించిన తర్వాత మనం తీసుకుపోయి డైరెక్ట్ భూమిలో పెడితే ఆకు న్యాచురల్, మళ్ళీ దాంట్లో కలిసిపోతుంది, దాన్ని తీయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక న్యాచురల్ పద్ధతి. ప్లస్ ఇట్లా క్రియేట్ చేసిన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకుంటే ఇది చేయడం చాలా రిస్క్. ఓకే. నేను ఇంకొకటి నమ్ముతా, ఏందనంటే చాలా మంది రిస్క్ తీసుకోవాలనుకోరు, కానీ ఇలా రిస్క్ పోయింది కాబట్టి మనిషికి మానవులకు బాగా టైం మిగిలి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు ఒక పొలం మడి దున్నాలంటే ఒక హాఫ్ డే పట్టేది, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చిన కాడ నుంచి హాఫ్ అన్ అవర్ దున్నేస్తారు. హాఫ్ డేకు హాఫ్ అన్ అవర్ చాలా తేడా వచ్చేసింది. మిగతా టైం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇట్లా కాకుండా మనం రిస్క్ పడినప్పుడు మన ఆరోగ్యాలు వర్క్ చేస్తున్నప్పుడు హెల్త్ ఆరోగ్యం ఉంటుంది, ఎక్సర్సైజ్ అవుతుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్సర్సైజ్ అయ్యి మనం హెల్తీగా ఉంటాం. కొంచెం కొత్త అవన్నీ ఉంటుంటాయి. ఓకే, టెక్నాలజీ రావాలి, కానీ వాటితో పాటు రైతుకు లాభపడే విధంగా వస్తలేవు, అవి బాగా ఖర్చు పెట్టే విధంగా వస్తున్నాయి. ఎక్కువ పెట్టేది ఎక్కువ ఖర్చు వస్తున్నాయి, అది మళ్ళీ క్లియర్ చేసి. ఇప్పుడు రైతుకు మిగిలిపోవడానికి కారణం ఏంది, అప్పుడు మిగిలి దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు పెట్టిన కొంచెం అయినా మిగిలేటిది, ఇప్పుడు పెట్టిన కొంచెం మొత్తం పెట్టుబడులకి వెళ్ళిపోతుంది. ట్రాక్టర్లు, వరిగోత మిషన్లు, పంట కోసేటప్పుడు సరిగ్గా మొత్తం సగం కిందనే పోతుంది ఇంకా. ఓకే. అండ్ నువ్వు అన్నావు కదా, అంటే ఎంత పని చేస్తే అంత ఆరోగ్యం వస్తుందని. అవును, చూడ్డానికి ఇంత సన్న ఉండవు, కానీ ఆ ట్రాక్టర్ ది సర్కిల్ కంచె కూడా స్టీల్ ది, ఇట్లా ఎత్తుకొని పోయి ఐరన్ ఎత్తుకొని పోయి పడేస్తావు. అంత బలం ఎట్లబ్బా? ఇక అది వర్క్ చేస్తుంటాను బాగా. ఈ చేతులన్నీ మొత్తం ఎట్లయితే అంటే గడ్డపార పట్టుకొని, గొడ్డలి పార పట్టుకొని మొత్తం గట్టిగా అయిపోతాయి, కాయలు కాస్తాయి అంటారు ఇవన్నీ. అవును, ఇవన్నీ కాయలు కాస్తాయి అంటారు. అవన్నీ పట్టుకొని ఒక్కొక్కసారి ఇట్లా కొట్టినా, మా సార్లు అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే వర్క్ చేసి పోతుంటారు కదా, ఇట్లా పెడితే సార్ కొట్టేటోడు ఇట్నే. ఇక వాతలు పడేటివా? వాతలు కాదన్న, దెబ్బ దాకపోయేది అసలు. ఎందుకంటే మనం వర్క్ చేసి ఎండాకాలప్పుడే పొలం పనికి వెళ్ళేవాడు. ఏ వయసులో వెళ్ళావు? చిన్నప్పటి నుంచి అన్న, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్ళిపోయింది. ఓకే. మా అమ్మాయి చిన్నప్పుడు ఏం చేసేదంటే ఇట్లా తీసుకుపోయి అక్కడ వాడుకోబెట్టి చెట్టు కింద వాళ్ళు వర్క్ చూసుకునేటోళ్ళు. అట్లనే చిన్నప్పటి నుంచి అట్లనే. అంతే. నీలో ఇప్పుడు మేము చూసే మంచి లక్షణాలు అమ్మ నుంచే. గ్రేట్. అమ్మ నుంచే మొత్తం. ఓకే. మంచిగా బతకాలి బిడ్డ అని అంటుంటది, మంచిగా బతకాలి జనాలల్లో, చెడు పేరు తెచ్చుకోవద్దు, మంచిగా బతకాలి ఎప్పుడున్నా. ఓకే. ఇంకా ఎప్పుడన్నా లైఫ్ లో నువ్వు లో అవుతున్నా అంటే బాధపడే సిచ్యువేషన్స్ ఉంటే అమ్మ ఎట్లా ప్రోత్సహిస్తారు? అమ్మ మస్తు సపోర్ట్ చేస్తుంది అన్న. ఇది కాదురా, నువ్వు ఇట్లా బతకాలి, నువ్వు నలుగురి కంటే కిందికి కావద్దు, నలుగురిలో గర్వంగా బతకాలి. మళ్ళా అందులో చెప్తుంటది, నువ్వు 4 మెట్లు ఎక్కువ అయినావని మళ్ళా ప్రౌడ్గా ఫీల్ కావద్దు, గర్వం తెచ్చుకోవద్దు అని అంటుంటది. ఓకే. ఏమున్నా అమ్మ బాగా చెప్తుంటది, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఏమన్నా జరిగితే అంత మన మంచికే అని అంటుంటది. అండ్ నీ వీడియోస్ లో నాకు ఇంకోటి బాగా నచ్చుతుంది, అంటే లైక్ పొలం దగ్గర తినాలనేది ఒక అందరికి ఉంటుంది, కానీ అక్కడ నువ్వు తినేటప్పుడు కూడా ఆకులు తీసి ఆకుల్ని కడిగేసి దాని మీదనే ఫుడ్ పెట్టేసుకొని తింటావు, అది వీడియోస్ లో ప్రజెంట్ చేస్తుంటావు. ఎట్లా చూస్తారు, ఏమనుకుంటారనే భయం కూడా లేదు, అంటే నువ్వు చేసే పని స్వచ్ఛమైంది అనేది ఫీల్ అయిపోతావు కదా. అవునా? సో ఎట్లా నీకెట్లా అనిపిస్తుంటుంది? చాలా మంది కామెంట్ చేసిర్రు అట, నేను చూడలేదన్న నిజానికి. కామెంట్ చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కువ శాతం అయితే చూడ, ఎప్పుడో ఒకసారి. అందరు అమ్మాయిలు ఏడుతున్నారా? అయితే వర్క్లను అయితే ఎనీ టైం వర్క్ ఉంటాం కానీ వ్యవసాయం అంటేనే ఎప్పుడు ఎనీ టైం వర్క్ ఉంటుంటాయి. అవును. ఇంకా కామెంట్లు అయితే చూడడానికి టైం ఉండదు. కామెంట్లు చేసిరట అప్పుడు తిన్నప్పుడు, అన్న నువ్వు బాగా ఓవర్ ఉంది అని అంటుంటారు. కానీ వెనకటి తాతలు మొత్తానికి ఈ గిన్నెలు ప్లేట్లు యూజ్ చేయకపోయేదన్న. అవును. పొద్దున్న లేసి ఏదో ఒక ఆకు తెచ్చుకొని మోదుగాకి ఇస్తారంటలు కొట్టి దాంట్లో తిని పడేసేటు. ఇప్పుడు మనం ఏ కార్యమైనా ప్లాస్టిక్ ఇస్తారంటలు వాడడం, భూమిని కలుషితం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి.
అట్లా కాకుండా నేను ఏదైనా ఖచ్చితంగా వారానికి కనీసం 3-4 సార్ల వారానికి 3-4 సార్ల బాయికాడ ఉన్నానంటే ఆ లొకేషన్లో ఇస్తారు ఆకులు తింటా ఖచ్చితంగా. ఓకే, అరటాకు కానీ లేదా మన టేకాకు కానీ మోదుగాకు విస్తరాకులు కానీ తింటుంటా. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అన్న. అంతెందుకు లైక్ నిన్ననో మొన్ననో చూసా బ్రష్ కూడా వాడకూడదని చెప్పేసి పుల్లలు తెంచేసి పుల్లలు వాడను ఇప్పుడు నేను నిజంగానే. ఓకే, అస్సలు వాడ బ్రష్ అస్సలు వాడనే వాడ. ఇప్పుడు ఏడికైనా పోతున్నా, ఏడికైనా సిటీకి ఎటైనా పోతున్నా అంటే పట్నంకిన పోతున్నా అంటే తీసుకొని పల్లపుల్లలు ఇరుచుకొని ప్యాక్ చేసుకొని బ్యాగులను వేసుకొని పోతా. ఓ ముందు చూపు, కానీ అన్ని ఆర్గానికే మొత్తం. ఓకే, ఇంకా చేంజ్ కావాలి, ఇంకా చేంజ్ కావాలనిపిస్తుంది. మొత్తమే ప్లాస్టిక్ ను వాడొద్దు అందరికి చెప్పాలి. ఈ ప్లాస్టిక్ తోటి మనం భవిష్యత్ తరాలకు భూమిని అందియలేము. ఓకే, ఇప్పుడు మనం సంపాదిస్తాం, పైసలు సంపాదిస్తాం, భవిష్యత్ తరాలకు మన పిల్లలకు భూమిని అందియకపోతే మనం ఎంత చేసినా వేస్టే. అంతే కదా. అది ప్లాస్టిక్ లేయర్ తోటి కప్పబడిపోయినాక కింద భూకంపాలు కానీ మనకు ఆ ప్లాస్టిక్ గాలి పెట్టినప్పుడు విషవాయువులు రిలీజ్ అయ్యి పైనుంచి వచ్చే అతి నీళ్ళలో ఈత కింద మన చర్మం ఓజోన్ లేయర్ పొక్కలు పడటం, వోల్స్ పడటం, ఈ మనకి చర్మం మీద పడ్డప్పుడు అతి నీళ్ళ లోహిత కిరణాలను ఆపే ఆ ఓజోన్ పొర దెబ్బతింటే మనకు డైరెక్ట్ వచ్చి అతి నీళ్ళ లోహిత కిరణాలు మన చర్మం మీద పడతాయి. పడ్డప్పుడు స్కిన్ సంబంధించిన డిసీజెస్ వస్తుంటాయి. ఇవన్నీ కొంచెం అవేర్నెస్ ఉంటే జనాలకి అర్థమవుతుంది. ఓకే, వీటి పరంగా మనం ఆ ఆకులు నేను ఏ విధంగా చూస్తా అంటే ఆకులలో తినడం ఓకే, ఒక్కలు కాకపోయినా ఒక్కలన్నా మారుతారు కదా. ఎగ్జాక్ట్లీ అట్లా అనుకుంటా. కానీ మంచి ఆలోచన అది. ఎందుకంటే లైక్ అంటే పోల్చనవసరం లేదు, ఒక దేవుడు కూడా నైవేద్యము విస్తరాకులోనే పెడతాం. అవును, నా అంతకన్నా పవిత్రం ఏముండదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇంత కష్టపడి పొలం పని చేస్తావు, అది ఇష్టంతో చేస్తావు, దానిలో కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎండ వాన ఏం పట్టించుకుండా చేయాలి కదా. ఎప్పుడైనా దెబ్బలు తగులుతుంటాయా? చాలా చదువుతుంది. ఇప్పటికి నా ప్రజెంట్ ఇక్కడ పలిగింది, నిన్న పార కోసుకుంది, చాలా దెబ్బలు లాగుతుంటుంది. కానీ మళ్ళీ అదే పట్టుకుంటావు. కానీ బ్లడ్ సరే ఏమంటారు రిఫ్రెష్ కావాలి కదా, మన మంచికే అంతా అదే అంతే ఇక. ఓకే, ఇంకేమన్నా పెద్ద గాయాలు తగిలాయా? పెద్ద గాయాలంటే తగిలిందన్న, కన్నుకు బాగా భయం అయింది. ఒక 2 months బ్యాక్ బావి దగ్గర వర్క్ చేస్తుంటే ఈ కన్నుకు బాగా ఒకటి కట్టెపుల్ల గుచ్చుకుంది. బాగా గుచ్చుకుంది, మస్తు భయం అయింది. ఏమైనా అవుతుందేమో అనుకున్నా. ఒక 4 రోజులు బాధపడ్డ తర్వాత ఉన్నారు కదా లోకంలో కన్ను లేని వాళ్ళకి ఏదో వర్క్ చేస్తున్నారు, అంతే కదా, మనకి ఏమైనా అవుతుంది, ఒక్క కన్నే కదా, పోయినా పర్లేదు అనుకున్నా. కానీ క్యూర్ అయిపోయింది. కన్నును కూడా త్యాగం చేయాలనుకున్నావు. ఇక వర్క్లా ఉంటాయన్న. వ్యవసాయం అంటేనే ఇక ఏ టైంలో ఏడదాకుతుందో దెబ్బ అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇక మనం బొరాలు తీస్తున్నప్పుడు అయితే ఈ కంట్లో మొత్తం మట్టితోటి నిండిపోతుంటది. అవును, అది ఇట్లా తీస్తున్నప్పుడు మట్టి పడుతుంటది, చిల్లి పడుతుంటది. ఆ పొద్దుకల పడుకునేటప్పుడు మొత్తం ఎర్రగా అవుతుంటాయి కళ్ళు, అవన్నీ ఉంటాయి. చెప్తావు కదా ప్రపంచంలోనే హెల్తీ డ్రింక్ కళ్ళు అని. కళ్ళు తాగుతావు కదా? తాగుతాను, కళ్ళు ఎక్కువ తాగుతా మంచిగా. బేసిక్ గా చాలా మందికి కళ్ళు ప్రత్యేకత తెలిసిండొచ్చు, కానీ తెలంగాణ వాళ్ళకి కళ్ళు ఎక్కువ తెలుసు. నీ ప్రకారము కళ్ళు తాగడం వల్ల వచ్చే మంచి ఏంటి? కళ్ళు తాగడం వలన అయితే ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు తాగొచ్చు, యూరిన్ ఫ్రీ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మోషన్ ఫ్రీ అవుతుంది, చాలా రకాల యూజెస్ ఉంటాయి అన్న కళ్ళు. నేచర్ కదా, ప్రకృతి నుంచి వచ్చేది ఏదైనా ఉపయోగమే, మానవ ప్రమేయం లేకుండా వచ్చేది ఏదైనా ఉపయోగమే. ఓకే, అండ్ సోషల్ మీడియాలోకి వచ్చాక అంటే నువ్వు స్టార్ట్ చేసి 4 ఏళ్ళు అవుతుంది కదా? అవునన్నా. కానీ రీసెంట్ ఒక 2-3 ఏళ్ల నుంచి కొంచెం వైబ్ బాగా వచ్చింది. సురేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ పొలం పని చేస్తున్నాడు, ఒక మంచి ఫార్మర్ అనే గుర్తింపు తెచ్చుకున్నావు కదా. అవునన్నా. పేరు రాకముందు ఎటువంటి విమర్శలు వచ్చాయి, పేరు వచ్చాక ఎటువంటి చప్పట్లు వచ్చాయి? పేరు రాకముందుకు సైలెన్స్, ఇప్పటికినా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అప్పుడు ఇంట్లో నుంచి గినా బయటగినా ఏంది వ్యవసాయం, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అని బయట నుంచి. అది ఓకే, సోషల్ మీడియా రాకముందుకు, సోషల్ మీడియా పేరు రాకముందుకు ఇది ఏంద్రా ఈ వీడియోలు ఏంది అసలు నువ్వు స్టార్టింగ్ లో ఈ వీడియోలు ఏంద్రా సపడకు ఏదైనా వేసుకోవచ్చు, చూసేటోళ్ళు నవ్వుకుంటూ పోవడం ఉంటుంటది. కానీ అంతా మన మంచికే, చూడని కాకుండా రేపు నాడు కొంచెం టైం రావాలి, దేనికన్నా సమయం వస్తుంటే అవుతుంటది అనేసి వెయిట్ చేసిన దేనికైనా. ఓకే, అండ్ ఇందులో కూడా ఇంకోటి చెప్పుకోవచ్చు, అంటే ఇప్పుడు మీ వీడియోస్ లో మీరే కనిపించాలి, నాకే పేరు రావాలనే స్వార్థం ఎవరికైనా పుడుతుంటది. కానీ అట్లా కాకుండా నాతో పాటు ఇంకొక ఫార్మర్ ఉపయోగపడాలి, ఇది చూసే వీడియో జనాలకు కూడా ఉపయోగపడాలి, ఈ ఆలోచన ఎందుకు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు రైతులకు నాలెడ్జ్ ఉండదు. అంటే నాలెడ్జ్ ఉండదు అంటే ఆయనను మించిన సైంటిస్ట్ ఉండడు, కానీ ఒకటే వర్క్ చేసుకుంటూ పోతుంటాడు ఎప్పుడు. పక్కన వాళ్ళు ఏ పంట చేస్తే మనం అదే పంట సాగు చేయాలి, ఈ పక్కన ఆయన ఏ పంట సాగు చేస్తే మనం అదే పంట సాగు చేయాలి, ఈ పక్కన రైతు సాగు చేసిన పంటే మనం సాగు చేయాలి,
ఒకవేళ వేరే పంట సాగు చేస్తే మనం ఏడ లాస్ అవుతాం అని అనుకుంటారు. కానీ సక్సెస్ అయిన రైతులు ఉంటుంటారు బయట కొంచెం దూరం అక్కడక్కడ ప్లేస్లలో. అది చూపించడం ద్వారా కొంచెం అవేర్నెస్ వస్తుంటది రైతులకు. ఆ విధంగా కొంచెం రైతులకి ఎదిగే ఛాన్స్ ఉంటది. అట్లా కొంత దూరం అక్కడక్కడ నాకు ఫాలోవర్స్ అన్న వాళ్ళకి కామెంట్ చేస్తుంటారు, అన్న దీని గురించి చెప్పుదాం మనం, ఇది మంచి ఉపయోగకరంగా ఉంది అని అంటే కొన్ని పోయేసి వస్తుంటాయి. ఒకరోజు వర్క్ లేనట్టు చూసుకొని పోయి వాటి గురించి పర్టికులర్ గా చెప్పి రైతులకి చెప్తుంటాను. ఓకే, చాలా మంది రైతులకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఇది చాలా ఉపయోగపడుతుంటది ఇట్లా చేయడం ద్వారా. అదే విధంగా చేస్తున్న వీడియోలు బయట కొన్ని. అండ్ ఇందులో ఇంకొకటి కూడా చెప్పొచ్చు, అంటే డ్రాగన్ ఫ్రూట్స్. అంటే డ్రాగన్ ఫ్రూట్స్ పంట ఎలా పండించుకోవాలి దాని గురించి అంతా చెప్పారు. కానీ అదే పళ్ళని తీసుకెళ్లి మీరు రోడ్డు మీద నిలబడి దాన్ని అమ్ముతున్నారు. అంటే పంటని మనమే అమ్ముకోవాలన్న ఆలోచన కూడా చాలా బ్రైట్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు, ఏ అమ్మడం ఏంటి మనం అన్నట్లు. కానీ అంత కల్మషం లేకుండా ఎట్లా? కష్టం అన్న, అమ్మడం కష్టం. ఎందుకంటే పొద్దున్న దాకా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ పొద్దుకల తీసుకుపోయి అమ్మడం అంటే చాలా కష్టం. అది సరే నెక్స్ట్ డే అయినా ఎప్పుడైనా రోడ్డు మీద నిలబడి అమ్మలేడు రైతు ఆల్మోస్ట్. కానీ అమ్మితే మాత్రం మంచి సక్సెస్ తీసుకోవచ్చు రైతులు. ఇంకా అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే పంట పండించడం వరకే రైతుకు తెలుసు, పండించి అమ్మేది మధ్యలో దళారీ వ్యవస్థ ఉంటది. దళారీ అంటే బ్రోకర్స్ మధ్యలో అమ్మేటోళ్ళు. ఈ అమ్మేటోళ్ళు ఏం చేస్తుంటారు అంటే మార్కెట్ల రేటు ఒక 10,000 ఉన్నది అనుకో, మార్కెట్ల రేటు ఒక 6,000 నడుస్తుందన్న, ఈ 4 రోజులు అయితే మార్కెట్ క్లోజ్ అవుతుందట, ఇక ఈ రేట్ ఉండదు ఏముండదు మొత్తం డౌన్ అయిపోతుంది అనేసి రైతులను భయపెడుతుంటారు. ఒక్కొక్కసారి మోసాలు చేస్తుంటారు జోకటం విషయంలో. అవి నేను ఫేస్ చేసిన. నేను ఫేస్ చేసిన మోసాలు ఎట్లుంటాయంటే అన్న, రైతులను చేసే మోసాలు ఎట్లుంటాయంటే చాలా రకాలు ఉంటాయి రైతులను చేసే మోసాలు. ఇప్పుడు ఏది మార్కెట్ విషయంలో అక్కడ రేట్ లేదని చెప్పడం అదొకటి. పంట కొనేటప్పుడు జోకే విషయం ఉంటది, పంటను జోకించుకునే విషయంలో. ఆ జోకే విషయంలో కాటను పత్తి ఈ టైంలో పత్తి అమ్ముకుంటుంటారు రైతులు. సంవత్సరం వెళ్ళా బాగా కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ఆ పత్తిని అమ్ముకుంటుంటారు. అమ్ముకుంటున్నప్పుడు CCI కేంద్రాలలో, గవర్నమెంట్ ఇచ్చిన CCI కేంద్రాలలో పెట్టే రేటే మేము పెడతామని చెప్తుంటారు. మరి ఆడ కొంచెం ఆలోచించాలి రైతులు. ఎందుకంటే అదే రేట్ ఇక్కడ పెట్టడం ఏంది అనేసి ఆలోచించారు రైతులు. ఇక మనం కిరాయికి ఒక రోజు మొత్తం తొక్కించుకొని పోయి ఆడ అమ్ముకొచ్చుడు ఏంది, ఈ కిరాయిలు ట్రాన్స్పోర్ట్ ఎవరు కడతారు అనేసి అనుకుంటారు. కానీ నిజానికి దాంట్లో జోకటంలో ఆ కాంట కొంచెం రిమోట్లు యూజ్ చేయడం, ఒక 50 కేజీలు వచ్చింది అనుకో పత్తి కాటన్ బస్తా, దాంట్లో ఒక 2-3 కేజీలు లెజ్ చేస్తారు రిమోట్ వచ్చి. అది వాళ్ళ జేబులలో కొంచెం ప్రైవసీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఇవన్నీ రైతులకు తెలియదు. ఏం చేస్తారు అంటే మనకు టైం సేఫ్ అవుతుంది, రిస్క్ సేఫ్ అవుతుంది అనుకుంటారు, కానీ అందులోనే మోసపోతుంటారు రైతులు, మభ్యపడుతుంటారు. అట్లా అవన్నీ ఇబ్బంది పడకుండా కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటే బెటర్. పత్తి విషయంలో అదే చెప్తుంటా, కొంచెం కాటను ఇవి కాకుండా పంటలు కమర్షియల్ క్రాప్స్, ఇప్పుడు మనకు పండ్లు కానీ, పూలు కానీ, కూరగాయలు కానీ, మాంసంలో నాటుకోళ్ళు కానీ, మనకు ఏది గొర్రెల ఫామ్లు కానీ, మేకల ఫామ్లు కానీ, ఫిష్ ఫార్మింగ్ కానీ, వరి కానీ, ఇవన్నీ ఇప్పుడు పెరుగుతున్న పాపులేషన్ ప్రకారం, పెరుగుతున్న జనాభా ప్రకారం ఇవి పండియగలిగితే రైతులు రేపనాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ పత్తిని పండించి అక్కడ అమ్మలేం, మనం డైరెక్ట్ కస్టమర్కి అమ్మలేం. అదొక కంపెనీకి పోవాలి, అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతుంటది. మధ్యలో ఈ రిస్క్ అంతా ఎవరు తీసుకుంటారు అనేసి దళారులకు ఇచ్చి మోసపోతుంటారు. అక్కడ వెళ్ళే ఎకరానికి 10 క్వింటాలు, 15 క్వింటాలు, 20 క్వింటాలు వెళ్తుంటది. దాంట్లో అంత కష్టపడి చేసినా కానీ ఇందులోనే మోసపోతుంటారు. అట్లా కాకుండా మనం పండించే పంటలు కొంచెం చేంజ్ చేసుకో. నువ్వు 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు పత్తి వేసుకొని మిగతా 5 ఎకరాలలో కూరగాయలు కానీ, కొంచెం పూలు కానీ, పండ్లు కానీ, రకరకాల క్రాప్స్ వేసుకొని నీ పంటని నువ్వే అమ్ముకోవాలి. ఓకే, నువ్వు 5 ఎకరాలల్లో ఒక కంపెనీకి అమ్ముతున్నావు, ఇదికి నువ్వు దళారులకు అమ్మి మోసపోవద్దు. ఇది డైరెక్ట్ నువ్వు కొంచెం అమ్ముకోగలుగుతావు. ఒక స్టాల్ ఏర్పాటు చేసుకో, ఒక రోడ్డు మీద దగ్గర ఉన్న స్టాల్, ఒక రోడ్డుకు ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టుకో, మా దగ్గర ఈ కూరగాయలు పండుతాయి, ఈ పండ్లు పండుతాయి, అవి కొంచెం హెల్త్ను కాపాడుకునే విధంగా ఆర్గానిక్లో పండిస్తే బెటర్. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేరు చెప్పండి. డ్రాగన్ ఫ్రూట్ అన్న. సరే, డ్రాగన్ ఫ్రూట్ అనుకోండి. సో డ్రాగన్ ఫ్రూట్ ని మీరు అమ్మిన రేట్ ఒకటి ఉంటుంది, కానీ టౌన్ లోకి వచ్చి చూసినా, సిటీలోకి వచ్చి చూసినా రేట్స్ మారుతుంటుంది ప్లేస్ ని బట్టేసి. సో మీ పంటని అక్కడ ఇంకొక రేట్ లో చూసినప్పుడు బాధేస్తుంటుందా? ఖచ్చితంగా బాధేస్తుంది అన్న. మేము అంటే నేను మామూలుగా చెక్ చేస్తుంటే ఎమ్మటే రైతులు చాలా మంది ఆడికి వచ్చిన తర్వాత ఆడ పంట అమ్ముతానికి ఆడ పెట్టినప్పుడు రైతులకి కామెంట్ చేసిరు, అన్న మా దగ్గర 150 అమ్ముతున్నాం అని, అది ఓవర్ రేటు అనేసి అంటుంటారు. రైతులే అంటుంటారు. ఓకే, ఎందుకంటే జనాలు తీసుకోరు వాళ్ళ దగ్గరికి పాపం. అవును, ఇది మా దగ్గర తీసుకుంటలేరన్నా అనేసి అంటుంటారు. అదే విధంగా ఇది ఓవర్ రేటే అన్న, మన దగ్గర 150కి అమ్ముతున్నాం అని అంటుంటారు. వాళ్ళు అమ్ముకోలేక
అమ్ముకోలేక ఇబ్బంది పడి ఇది వద్దన్నా అని అంటుంటారు, మనకు సజెస్ట్ అంటే చేస్తుంటారు వాళ్ళలో ఉన్న నమ్మకాన్ని ఎట్లనో కూడా తగ్గించాలన్నట్టు చూసారు. అన్నట్టు చూస్తుంటారు. కానీ నేను కొన్ని మనకు ఉంటాయి కదా సోషల్ మీడియా వాటిల్లో అమ్ముతుంటారు కదా, యాప్స్లలో అమ్ముతుంటారు కదా, వాటిల్లో చూస్తుంటా. ఓకే, నేను 200 రూపాయలు బయట 150 అమ్మినప్పుడు నేను 200 రూపాయలు రోడ్డు మీద పెట్టి అమ్ముతుంటా. బయట ఇచ్చే రేటే, ఓకే, బయట ఇచ్చే రేటే అది. రైతుల దగ్గర కొనుక్కునే రేటు 150 కొనుక్కుంటుంటారు, బయట ఇచ్చే రేటు 200 రూపాయలు. అదే 200 రూపాయలు ఆర్గానిక్లో పండించి అమ్ముతుంటా. అది మనం ఏదైనా యాప్లో చూసినప్పుడు 400 రూపాయలు 450 రూపాయలు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మస్తు బాగా అనిపిస్తుంది. అరే 450 రూపాయలు పెట్టి కొంటున్నారు, మన దగ్గరికి 200 కాడికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు అనేసి అనుకుంటుంటా. కానీ కొంచెం బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి కూడా ఉంది చూడండి. అంటే చాలా మంచి, ఎక్కడ మోసం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఎన్ని చెప్పినా ఒకప్పుడు నమ్మే వాళ్ళం, తెలియదు కాబట్టి ఇప్పుడు అన్ని చేతుల్లోంచే చూసుకోవచ్చు. అవును, ఓకే. సోషల్ మీడియా నుంచి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది చాలా వరకు. ఎగ్జాక్ట్లీ, ఎక్కువనైతే చెడు స్ప్రెడ్ అవుతుంది రోజులలో. అంటే అంతేలేండి, కలియుగంగా ఎఫెక్ట్ అంతే. ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. నేను ఒకసారి మీ ఇన్స్టాలో చూసాను, ఒక చార్ట్ పెట్టినారు. మీ ఫ్రెండ్ ఒక అతను లైక్ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు సిటీకి. ఎందుకు వెళ్ళేవారు అంటే నాకు పిల్లని ఇవ్వట్లేదు, ఫార్మింగ్ చేస్తున్నా అంటే అని చెప్పేసి ఒక మాట చెప్పారు. మీరు ఓకే అని బాధగా పెట్టారు. సో నిజంగా అట్లా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి అన్న. వ్యవసాయం అంటే ఊర్లో ఉన్న ఎవరైనా సరే వ్యవసాయం వద్దురా, ఇప్పుడున్న జనరేషన్ వరకే క్లోజ్ అవుతుందేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. ఓకే, ఊర్లో ఎవరు పిల్లలు కనబడరు. ఒకప్పుడు నా చిన్నతనంలో 2008, 7, 10 ఆ టైంలో, నేను 8th క్లాస్ ఆ టైంలో చదువుతున్నప్పుడు అంత ఊర్లోనే ఉండేది అన్న. ఊర్లో ఉండేది, మంచిగా రాగానే మంచి ఆటలు ఆడుకునేది, వ్యవసాయం, పశువులు అవన్నీ చూసుకునేది. కానీ ఇప్పుడు ఊర్లో ఎవరు కనబడతలేరు. నా ఏజ్ వాళ్ళు ఎంతో మంది, ఒక్కొక్క ఏజ్ కంటిన్యూ అవ్వకుండా వస్తుంటే అందరు ఊర్లోనే ఉండేది. నెంబర్ తగ్గుతుంది చాలా వరకు చూసినా అస్సలు ఉండలేరు. అదే కంటిన్యూ అవుతుంది ప్రజెంట్. వ్యవసాయంలో అంటే ఇంట్లో నుంచితో పాటు బయట ఏడ కనబడ్డాగినా వ్యవసాయం ఎందుకురా, పోయేదన్నా పని చేసుకోరి హైదరాబాద్లో. ఈ వ్యవసాయం కష్టం మీరే చూస్తారు, వ్యవసాయంలో చాలా కష్టం ఉంటుంది, కానీ అందులోనే ఆరోగ్యం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వర్క్ తో పాటు ఆరోగ్యం ఉంటుంది, అవన్నీ చూడరు. ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లనియకపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యవసాయంలో ఇప్పుడు పిల్లనిచ్చి చేసిన తర్వాత నా బిడ్డ ఏడ కష్టపడుతుందో, ఈ కష్టం ఆ బుడదలకు దిగి ఏడ కష్టపడుతుందో బుడదని ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ఓకే, ఇదేదో మట్టి ఏదో మట్టి అని అదే నెల పూజిస్తారు, గుడికి పోతే అదే నేలను పూజిస్తారు, అదే మట్టి పూజిస్తారు, అన్ని చేస్తుంటారు. కానీ ఆ బిడ్డని నా పిల్లనిస్తానికి ముందుకు రారు అంటుంటారు. ఇక వ్యవసాయం ఒక మాట విన్నారు అనుకో, ఏం చేస్తారు రా పిల్లగాడు అని అంటే, ఎవరి తరపున పెళ్ళి అయ్యేటప్పుడు ఒక మధ్య ఏం చేస్తారు రా పిల్లగాడు అంటే, ఏముంది ఊళ్ళో 4 ఎకరాలను చూసుకుంటాడు అంటే, వ్యవసాయమా, ఏ ఊళ్ళో అక్కడ కారు పోయి పట్టణంలో కారు తోలినా చాలు కానీ వ్యవసాయం వద్దురా, మరి పోతాడేమో అడుగు, మరి అట్లా అంటాడు. అట్లా అప్పటికి అడుగుతుంటారు అనమాట, పోతాడేమో అడుగు అని అంటుంటారు. వ్యవసాయం అంటే అంత చిన్న చూపు అయిపోయింది. ఒకప్పుడు వ్యవసాయం, మా నాన్న చిన్న ముచ్చట చెప్తానా, మా నాన్న వ్యవసాయం చేసుకుంటా ఊర్లో ఉండేది. ఓకే, ఉన్నప్పుడు చిన్నది మన సహకార బ్యాంకు, వ్యవసాయ సహకార బ్యాంక్ అని అవన్నీ ఇస్తుంటారు, DAP, యూరియా అవన్నీ ఇస్తుంటారు, ఎరువులు ఇచ్చే బ్యాంకు. దాంట్లో చిన్న జాబ్ చూసింది మా నాయనమ్మ వాళ్ళ ఊరైతే, వాళ్ళ రిలేషన్ నుంచి చూసిరు. నాన్న ఉండి 2 రోజులు పోయిండు, వదిలిపెట్టి పోయిండు, జాబ్ చేస్తుంటే తర్వాత మళ్ళా నాయనమ్మ నుండి పంపించిన నాయనమ్మే, మా నాయనమ్మే పంపించింది, మా నాయనమ్మే ఉండి ఈ వ్యవసాయం అంతా ఎవడు చేస్తారా అప్పుడు. ఓకే, అంటే వెంటనే రియలైజ్ అయ్యారు, ఈ వ్యవసాయం అంతా ఎవడు చేస్తారా, జాబ్ బంద్ చేయి, వద్దు క్లోజ్ చేసి అనేసి జాబ్ను క్లోజ్ చేసి తీసుకొచ్చి వ్యవసాయం చేయబెట్టింది. ఒకప్పుడు 20 ఏళ్ల కింద వ్యవసాయానికి అంత వాల్యూ ఉన్నది, ఇప్పుడు వ్యవసాయానికి వాల్యూ మొత్తం పడిపోయింది అన్న. అప్పుడు జాబ్ అంటే చీఫ్, ఇప్పుడు జాబ్ అంటే హై రేంజ్ ఉంది. అంటే అదేదో డబ్బులు ఎంచుతుంటే ఒక ఫీలింగ్ లా చూపించారు. అంటే ఆ బుడద ఇవన్నీ కష్టాలు కాకుండా ఏసీలలో బతకాలి, నీట్గా మంచిగా ఏమైనా ఓ రూమ్లు ఉండాలి, చల్లగా నీడకు బతకాలి, కానీ ఎండకు మాత్రం ఉండొద్దు ఇక. ఓకే, అంతే. అండ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు సురేష్ వ్యవసాయంలోకి వచ్చాడు కాబట్టి రైతు బిడ్డగా బాగా అందరికి కనిపిస్తున్నారు. ఇన్ కేస్ మీరు వ్యవసాయం రాకంటే ఏం చేసేవాళ్ళు? ఆర్మీకి వెళ్ళేటోని అన్న. ఏదైనా దేశ సేవే. ఏంటి ఆర్మీ చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి అన్న ఆర్మీకి పోవాలంటే. ఓకే, వ్యవసాయం అయితే ఉన్నది కదా ఆల్రెడీ చిన్నప్పటి నుంచి, వ్యవసాయం ఆర్మీ 2 పిచ్చి. కానీ వ్యవసాయం పోయి ఒక 15-20 సంవత్సరాలు ఆడ సర్వీస్ చేసి వచ్చినాక మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు. అటువైనా ఇక్కడికి రావాల్సిందే. ఒక 20 సంవత్సరాల కంటే మనం ఎక్కువ ఉండనియరు. ఓకే, ఆడికి పోదాననేసి మస్తు ప్లాన్లు చేసిన చిన్నప్పటి నుంచే. అనుకున్న ఇంటర్ రాగానే నా ఫ్రెండ్ నెంబర్ పెట్టుకొని వచ్చినాయి. ఆ ఇంటర్ మేము సూర్యాపేటలో కంప్లీట్ చేసిన, ఒక కాలేజీలో కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడే ఒకటి ఇట్లా వస్తారన్నమాట, వాళ్ళు వచ్చి సెలెక్షన్స్ చేస్తుంటారు, ఆర్మీ సెలెక్షన్స్ అంటే అకాడమీ వాళ్ళు వచ్చి సెలెక్షన్ చేసుకొని
తర్వాత వాళ్ళు చదివిపించి జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో జాయిన్ చేపిస్తారు, కొంతమంది తీసుకుంటారు వాళ్ళు కోచింగ్ ఇచ్చినందుకు. అట్లా ఒక తేజస్ డిఫెన్స్ అకాడమీ అని ఒక అకాడమీ వచ్చింది సూర్యాపేటకి. వచ్చిన తర్వాత దాంట్లోకి వెళ్ళినాం మేము. నేను వెళ్ళిన మా ఫ్రెండ్స్ కాలేజీలో అందరం కలిసి వెళ్ళిన తర్వాత ఓకే బాబు మీరు రావచ్చు మంచిగా అన్ని ఓకే అంటే వాళ్ళు ఫిజికల్గా కానీ మనం అన్ని చూస్తారు, ఓకే ఫిట్గా ఉన్నారా లేదా చూసిర్రు, ఓకే నువ్వు రావచ్చు అని అన్నారు. నా ఇంటర్ ఎప్పుడైతే అంటే ఇదంతా పిచ్చి కదా ఇక అలా జరుగుతుందని తెలియగానే ఉరికినాడు. ఓకే అయిపోయినాక కాలేజీకి వచ్చిన ఎగ్జామ్లు ఒక నెల ఉన్నది అంతే, సెకండ్ ఇయర్ ఎగ్జామ్లు. ఎప్పుడు ఇంకా ఆర్మీ ఎప్పుడు పోవాలి అనుకునేటోని మస్తు ఖుషి ఉంటుండే, ఆర్మీ కొడుతున్నారు ఇక అని అనుకున్నా. ఇంకా ఎగ్జామ్లు అయిపోయినాయి అన్న. అయిపోగానే నా 10th ఫ్రెండ్, ఇంటర్ ఫ్రెండ్ కాదు 10th ఫ్రెండ్ని తీసుకొని కరీంనగర్కి సెలక్షన్స్కి వెళ్ళిపోయినా అకాడమీలో జాయిన్ అవుదామని వెళ్ళిపోయినా. అంతా చూసిరు, అంతా ఫిజికల్గా అంతా ఓకే బాబు ఒక 35,000 అయితే మీరు చదువుకున్న తర్వాత ఒక 1 yearలో ఖచ్చితంగా మీకు జాబ్ ఇప్పిస్తాం, అట్లా కోచింగ్ ఇస్తాం మేము అన్నారు. నాన్నకి చెప్పిన, నాన్న నేను ఫ్రెండ్ ముగ్గురం కలిసిపోయినాను. నాన్నకి చెప్పిన, నాన్నకి ఇట్లా అంటారు మరి నాన్న ముందటనే చెప్పారు వాళ్ళు. అంటే ఇక మా ఫ్రెండ్ గారు కొంచెం పైసలు కట్టి అంటుండే, అందరం పేదోళ్ళమే కానీ జాబ్ వస్తే తీర్చుకోవచ్చురా అని చెప్పిన ఆయన అటు ఇటు అంటుండే. నాన్నతో చెప్పించిన, నాన్న కాకుండా 10-20 కట్టిన ఇస్తాను నాన్న ఇస్తా అంటే వాడికి నాతోటి ఉంటాడు, ఇద్దరం కలిసి చేస్తామని చెప్పినాం. ఇంటికి వచ్చిన తర్వాత వాడి మైండ్ సెట్ మారి వద్దనుకున్నాడు. ఇక మనకు అది సెట్ కాదురా అంత దూరం పోడు అది అనుకున్నాడు. క్లోజ్ అయిపోయింది ఆడికే. నాకు ఊకే ఫోన్ చేసిరు వాళ్ళు కానీ నాకు దంటకి ఎవరు లేరు. అప్పుడు మన ఊరు నుంచి ఒక ఊరు పోవాలంటే దూరం అనిపిస్తుంది. అలాంటిది మన ఊరు నుంచి 200 కిలోమీటర్లు ఉన్న కరీంనగర్ పోవాలంటే ఇక కొంచెం దూరం అనిపించింది అన్న. ఓకే ఇంకా పోలేకపోయినా. తర్వాత గిన ఇంటర్ ఎప్పుడు అయిపోయిందని అంటే నాది 2015లో అయిపోయింది ఇంటర్. 15లో అయిపోయిన తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత పంపిస్తాన్నారు. ఒక 1-2 yearsలో 1 yearలో మనకు 17.5 నుంచి ఆర్మీలకు ఎంట్రీ ఉంటుంది, పంపిస్తా అన్నారు. కానీ అది పోలేదు. అప్పటికి ఆడికి పోకపోయేసరికి 1.5 year వచ్చింది. 18 years పడ్డాయి అప్పటికి. 18 years పడ్డాయి. అప్పటికి ట్రై చేస్తున్నా వరంగల్ ర్యాలీ అనుకుంటా, ఇంట్లో ఉండిగిన వ్యవసాయం చేసుకుంటా డిగ్రీ కంటిన్యూ చేసుకుంటా ఆర్మీ వరంగల్ ర్యాలీ, కరీంనగర్ ర్యాలీ, సిద్దిపేట ర్యాలీ అని టచ్ చేసిన కానీ ఇక్కడ వర్కులు ఉండడం వల్ల ఇక రోజు పొద్దుగాల లేచి కొట్టేది. బాగా పొలంలో పని చేసి ఉండి మళ్ళీ తెల్లారు లేవబుద్ధి కాపోయేది. ఏదో రన్నింగ్ కొట్టాలంటే ఎంత పని చేసినా బాడీ ఫిట్ ఉంటుంది కానీ రన్నింగ్ కు మళ్ళీ వేరే విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, బాడీ మొత్తం రిథమ్ కావాలి. కానీ ఇక అవి పోయినా కానీ అటెంప్ట్ చేసినా కానీ ఫెయిల్ అయిపోయినా కొన్నిట్లలో. చూడంగా 23 ఏజ్ అయిపోయింది. 23 వరకే మనకు ఛాన్స్ అందులో. మస్తు ఒక రోజు బాగా ఏడ్చిన ఆర్మీ మిస్ అయిపోయింది రా అయ్యా. ఎందుకంటే అంటే ఇప్పటికీ ఉండొచ్చు కానీ ఆ ఏజ్ నుంచి ఒక 20 years చేసి ఉంటే మళ్ళీ వ్యవసాయం చేసుకునేటోడిని వచ్చి బాగా బాగా బాధ అనిపించింది. కరీంనగర్ ర్యాలీనా ఏదో ఒక ర్యాలీ కొట్టి వస్తా మధ్యలోనే బయటకు వెళ్ళినాక ఏడ్చిన ఇక అయ్యో ఆర్మీ మిస్ అయింది ఇక ఎట్లా దేశ సేవ చచ్చిపోవాలి అన్నే అని అనిపోయింది. ఆర్మీలో చేసుకుంటా చచ్చిపోయినా పర్లేదు, కాకుంటే సర్వీస్ కంప్లీట్ అయితే మాత్రం వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు, పోతే మాత్రం అటే పోతాం. ఏదైనా దేశ సేవ చేయాలని ఉండే. ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్గా నేను అనుకుంటాం ఊకే కలిసినప్పుడు, ఏడ కలిసినాగిన ఊర్లో ఏందిరా ఇక నవ్వుకుంటాం ఫస్ట్. ఇక ఆర్మీ మనం మిస్ అయినారు, ఈ పాటికి మంచిగా ఎక్కడో ఉండేటోళ్ళం, ఈ పాటికి జాబ్ చేసేటోళ్ళం అని అనుకుంటాం. కానీ అది అట్లా అయిపోయిందన్న. కానీ ఇప్పటికీ అనిపిస్తుంది. కానీ వ్యవసాయంలో మాత్రం ఓకే మనం అట్లయినా దేశ సేవ చేస్తున్నాం కదా, నలుగురికి అన్నం పెడుతున్నాం, అది చాలు, ఇది దేశ సేవే కదా, ఇది దేశ సేవ అది దేశ సేవ ఫస్ట్ నుంచి అనుకుంటూ వస్తున్నా, అదే కంటిన్యూ అవుతుంది. కాకుంటే అది చేసి వచ్చిన తర్వాత ఇది చేద్దాం అనుకున్నా, కాకుంటే ఇది ఒకటే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అంతే. కానీ 18 ఏళ్ల వయసులో అంత ఆలోచన రావడం కూడా గొప్పే నిజంగా. ఇప్పుడు ఎద్దులా పడుకుంటుండే పని చేసేవాడిని కాదు, కానీ ఒక స్టేజ్ లో కొన్ని దెబ్బల వల్ల రియలైజ్ అవుతాం మనం ఏంటి మనం ఏం చేయాలని. కానీ నీలాంటి ఆలోచన అప్పుడే వచ్చింటే మా ఇంట్లో నాకు ఆరతి ఇచ్చేవాళ్ళు. ఇక అదే కోరికని మా చెల్లెని బావకి ఇచ్చేసి ఆర్మీలో ఉంటాడు. ఇది అడగాలి, మీకు మీ బావ అంటే భారీ ఇష్టం కదా? మస్తు ఇష్టం. నువ్వే సెల్యూట్ కొడతావా మీ బావకి? ఖచ్చితంగా. ఓకే, ఆ డ్రెస్ ఇవంతా ముడుతుంటావా? వేసుకున్నా ఒకసారి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిండు ఒకసారి, తీసుకెళ్తే ఒకసారి వేసుకున్నా, మస్తు ఫీల్ అనిపించింది. బావగారి పేరు రమేష్. ఓకే, ఇండియన్ కి సర్వీస్ చేస్తున్నారు, ఇండియన్ ఆర్మీకి. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇప్పుడు దాదాపు 10 years అయిపోయినట్టుందన్న. 10 years. బట్ ఇక్కడ ఇది కూడా అడగొచ్చు, అంటే ఇప్పుడు మీ చెల్లెల్ని ఈ ఊరు వదిలేసి ఢిల్లీ వరకు పంపించాలి, అది కూడా బావగారిని నమ్మి, సో టెన్షన్ పడ్డావా? అస్సలు లేదన్న. లేదు, ఎందుకంటే ఇష్టం కదా, ఆర్మీ అంటే ఇష్టం కదా, ఏం కాదు. అంటే ఆర్మీ అంతకంటే గౌరవం ఏముంటది, అంతకంటే గౌరవం ఏముంటది. ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటా, అంత దూరం పోయినప్పుడు మా చెల్లె ఢిల్లీ పోతుందిరా అని అనుకుంటా. అట్లా వర్క్ ఇంత కలిసి పెరిగినా ఇప్పుడు అన్న ఎక్కడ జాబ్ చేసేది?
ఊరు దగ్గరలోనే అన్న. ఊరికి దగ్గరలో, చెల్లెలు ఢిల్లీ, మీరు ఊర్లో సెటిల్డ్ ఇంకా. అవునండి. ఓకే, మరి సోషల్ మీడియాలో ఇంత పెద్ద పేరు వచ్చింది, చాలా మంది ప్రముఖులు గానీ యంగ్స్టర్స్ గానీ ఎంతో మందికి నువ్వు దగ్గర అయ్యావు, అంటే ఎంతో దూరంలో ఉన్నా సరే నీ పని కనిపించేస్తుంది అందరికి. మరి ఫ్లవర్స్ ఏం రాలేదా? బంతిపూలు ఏం పండలేదా? ఫ్లవర్స్ అంటే ఈ విషయంలో రాలేదన్న. ఓకే, మరి అట్లీస్ట్ లైఫ్ లో రిలేషన్ ఏం లేదా, లవ్ ఇట్లాంటివి? అదే అన్న, ఇట్లాంటి అంటే సోషల్ మీడియా నుంచి ఏం రాలేదు, ముందు నుంచే ఉన్నది. పేద అమ్మాయి. పేద అమ్మాయి అదంతా కాదు, అమ్మాయే కదా ఫస్ట్. నీకు ఇష్టమైన అమ్మాయే కదా. లవ్వా? లవ్ అండి. ఏడుస్తారు అందరు, ఎన్ని కష్టాలు పడుతున్నా పెళ్లిళ్ళు కావట్లేదని ఇట్లా జుట్టు దూకుంటుంటారు అందరు. పర్లేదన్న, ఒక్కలే చేసుకుంటా కదా, ఒక్కరినే చేసుకోవాలి భయ్యా, లేకుంటే తందరు. ఓకే, సో మరి ఎవరు అమ్మాయి ఏంటి? అంటే ఒక 7-8 years నుంచి పరిచయం అన్న. నా చిన్నప్పటి నుంచి అనుకుంటా, ఎంత చేసినా అయిన వర్క్ మనం వర్క్ లో కంటిన్యూ కావాలంటే ఒక పేద అమ్మాయిని చేసుకోవాలి. మళ్ళా ఒక పైసలు ఉన్న వాళ్ళని చేసుకొని తర్వాత మళ్ళా మనం కూర్చొని తింటే అది కాదు మనకు కావాల్సింది. ఎంత పైసలు వచ్చినా ఏమున్నా కానీ ఈ వర్క్ ఈ భూమిని మరవద్దు, మనం ఇదే బుడదలు తిరగాలని అనుకుంటా. అట్లా ఒక పేద అమ్మాయిని అమ్మ వాళ్ళు అంటుంటారు. అమ్మాయికి పేరు ఉండదా? పేరు మానస అన్న. మానస, నీ మనసు దోచుకున్న మానస. మానస ఇంకా అమ్మాయి అంటుంటది, వద్దురా ఇలాంటి, బాగా బాధపడుండే అమ్మ ఇది చెప్పినప్పుడు. ఓకే, అంటే ఎందుకు అంటే అర్థం చేసుకోలేదా? అంటే వాళ్ళకు ఎట్లా అంటే, మనం ఏడ కిందికి అవుతావు, నువ్వు ఏడ మళ్ళీ ఇబ్బంది పడతావు. ఓకే 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 ఓకే, నువ్వు ఏడ, నా కొడుకు ఏడ మళ్ళీ మోసపోతాడో, నా కొడుకు ఏడ నలుగురి కింద అయిపోతాడు. అంతేలేండి, మళ్ళీ కొంచెం ఏమన్నా అటు ఇటు అయినా మీరు మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఎంతసేపు కొడుకు స్వార్థం కదా, తల్లికి స్వార్థం ఉంటుంది కదా. మరి నీ మనసులో ఉన్న మానస గురించి కొన్ని ముత్యాలు వదలొచ్చుగా. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే పుట్టంగానే చనిపోయింది. అమ్మగారు లేరు, చనిపోయింది. నేను ఎట్లయితే అనుకున్నానో ఒక పేద అమ్మాయిని చేసుకోవాలని, అట్లనే ఉన్నదన్నమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు బాగోగులు చూసుకుంటారు, మొత్తం అమ్మమ్మ మామయ్య చూసుకుంటారు. ఇప్పుడు ఫిబ్రవరిలో మ్యారేజ్ ఉంది నాది. ఫిబ్రవరి నెక్స్ట్ వచ్చే నెల. అందరం పెళ్లికి వెళ్దాం, భోజనాలు ఫ్రీ, అందరికి ఫాలోవర్స్ అందరికి ఇన్వైట్ ఇస్తా, ఎవరికైనా ఖచ్చితంగా ఇస్తా. అయితే ఇప్పుడు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చేసిస్తారు పెళ్లిగిన మామయ్య వాళ్ళు. ఇప్పుడు అయిపోగానే ఇక మొత్తం వ్యవసాయమే. ఓకే, కంప్లీట్ గా మనతో పాటు మన పనిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని. సో నేను ఏ విధంగా అర్థం చేసుకుంటారు? మనం ఏదైనా నేను చెప్పింది అనుకో, ఇట్లా చేయాలి మనం ఫ్యూచర్ లో వ్యవసాయం అంటే చేద్దామంటది. నాకంటే ఇంకొక 2 ముచ్చట్లు ఎక్కువనే చెప్తుంది వ్యవసాయం గురించి. చెప్తే ఖచ్చితంగా చేద్దాం, ఇది మనం న్యాచురల్ గా ఉండాలి, 10 మందికి అందియాలి, ఇది కాదు ఇట్లా మనం ఇట్లా బతకొద్దు, అవన్నీ కాదు, ఏదైనా సింపుల్ గా అంతే. ఇక అండ్ ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తాం అంటే, మనకి మంచి చెడు ఏది జరిగినా తక్కువ మందితో మనం అంటే షేర్ చేసుకుంటాం కదా. మరి నిన్ని బాగా ప్రోత్సహించిన ఫ్రెండ్స్ ఎవరు? ఫ్రెండ్స్ నా 10th ఫ్రెండ్స్ అన్న. చూడండి, అద్దాలు పెట్టుకొని నేనే అంటున్నాడు, పేరు చెప్పకండి కొద్దిసేపు. చెప్పండి. 10th ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేసిరు. దాంట్లో మెయిన్ గా సోషల్ మీడియా ప్రకారం అయితే నాగరాజు, ఉదయ్ కుమార్ అని చాలా మంది సపోర్ట్ చేసిరు. నాకు మామూలుగా ఊర్లో ఉండి మేము ఆర్మీకి పోయేస్తాం అనగా, ఆర్మీకి వాడికి రాకపోయేసరికి మేము పోయినా, వెంకటేష్ అని ఊర్లో ఉంటాడు, వీళ్ళందరూ మంచి సపోర్ట్ చేసిరు. ఇప్పటికైనా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే డౌట్ కదా, కళ్ళ పోతే ఊర్లోకి వెళ్తే. ఓకే, అండ్ ఇంత పేరు వచ్చింది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మంచిగానే చూస్తారు అన్న. ఒకప్పుడు లెక్క కాదు, ఒకప్పుడు కొంచెం ఏంది వీడియోలు అది అని నవ్వుతారు అందరూ. ఇక కొందరు నవ్వినాగినా ఇప్పుడైతే మంచిగానే రియాక్ట్ అవుతారు. ఇప్పటికినా కొన్ని వీడియోలు, అరే ఇదేదరా ఇట్లా అంటారు, పొద్దుకి ఇలా రాగానే, ఇంటికి రాగానే, బైక్ నుంచి ఇంటికి రాగానే ఇట్లా అట్లా అని అంటుంటారు. కానీ మంచిగా రియాక్ట్ అవుతారు ఇప్పుడు అందరు సపోర్ట్ ఊరి నుంచి. అండ్ ఈ పొలాల పని అనేసరికి మనకి తేళ్లు, పాములు, జర్రులు ఇట్లాంటివి కనిపిస్తుంటాయి కదా, ఎప్పుడన్నా చూసారా? డైలీ చూస్తుంటాను, డైలీ ప్రతిరోజు చూస్తుంటా. మా బావి కాడ ఒక నాగుపాములు అయితే ఒక 2-3 తిరుగుతుంటాయి ఎప్పుడు. అక్కడ కాదు కదా అన్న, పెళ్లి అక్కడ పెట్టలా కదా, పెళ్లి అక్కడ నాకు భయం. అక్కడ ఉండదు అన్న. ఓకే, అయితే తిరుగుతుంటాయి, మనం తిరుగుతుంటాయి. ఇక అమ్మకి నుండి అమ్మనే కాదు కొంతమంది అంటుంటారు, చంపేద్దాం రా మళ్ళీ మనం ఏమైనా అంటుండే అంటారు. కానీ నేను వద్దాం అది, ఎందుకంటే వాటి ప్లేస్లలో మనం వచ్చి ఉన్నాం. అవును, అవి ప్రకృతిలో తిరిగేటి, మనం వచ్చి ఆడుంటున్నాం. అవి వాటి భయం వాటికి ఉంటది, మనం కనబడ్డప్పుడు గుర్తూనే ఉంటాయి అవి. మనం చూసి వాటిని ఏమనుకుంటుంటే మనం ఈయన ఏమనం కాకుండా, మనం ఎటు పోయినా మన మైండ్ ఇక్కడ కింద బాట మీద పెట్టుకొని చూసుకుంటూ పోతే వాటిని తొక్కినాం అనుకో, వాటికి ఇబ్బంది కలుగుతుంది, హాని కలిగిస్తున్నాం అన్నట్టే కదా కరుస్తాయి. అట్లా కాకుండా నార్మల్గా వెళ్ళిపోతే సరిపోద్ది. అంత ఆలోచన మాకు ఉండదు, లగెత్తు అంటాం మేమైతే. ప్రకృతికి సేవ చేయాలంతే ఇక. ఓకే, అండ్ ఎప్పుడన్నా చిన్న సందర్భం ఉందా
అంటే ఇంతలో మిస్ అయిపోయింది ఈ రోజు లేకుండే? ఒకసారి మా బర్రె పచ్చేన్ల పడుతుంది, ఉరుకుతుంటే ఒకటేసారి ఇట్లా లేచింది, పొలంలో నుంచి ఇట్లా లేచింది, ఒకటేసారి జంప్ చేసినాయి ఇక పైనుంచి, పాము తల మీద నుంచి జంప్ చేసినాయి హనుమాన్. అప్పుడు ఇక మనకు నిజంగానే అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది మన బాడీలోకి, ఎందుకంటే ఆటోమేటిక్ అరే నేను నిజంగానే ఆకాశానికి గుర్తున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అట్లా ఎగిరి అవతల పడినా అటు పోయి చూసినాక ఇట్లా మంచిగా నిలబడి వస్తుంది, ఇక అంతే బతికిపోయిన అనుకుని. అంటే నువ్వు నేలకు చేసే సేవ గౌరవించింది నిన్ను, నీకేం కాకూడదు అని. ఇప్పటి వరకు ఇంతగానో ఉన్నాం అంటే డైలీ పాములు తేళ్ల మధ్యలో తిరుగుతూనే ఉంటాం. ఖచ్చితంగా అది మనం దేనికి మంచి చేస్తే మనకు అది ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తుంది. కూడా ఉత్తకాళ్ళతో తిరగాలి పొలంలో, దిగలేదు, బుడద మట్టి ఎంతో ఉంటుంది కాబట్టి. బట్ మీరు నేలని అంత గౌరవిస్తారు. మరి మా సురేష్ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు? భవిష్యత్తులో అంటే ప్రజెంట్ ఒక 30 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను రెంట్కి. ఓకే, మొత్తం ఆర్గానిక్ లో చేస్తానికి. మరి మీ దగ్గర ఎందుకు చేస్తలేరు అని అంటే, అమ్మ వాళ్ళు బాగా ఇప్పుడున్న జనరేషన్ అంటే మా జనరేషన్ కాకుండా ఒక ముందు జనరేషన్ వాళ్ళంతా కెమికల్ కి అడిక్ట్. అవును, ఒకప్పుడు వచ్చిన యూజ్ అంటే కెమికల్ ని అలవాటు చేసారు. అలవాటు చేసిన తర్వాత అదే కెమికల్ కంటిన్యూ అవ్వకుండా వస్తుంది ఇప్పటి వరకు. అవును, కొంచెం ఒకప్పుడు మన దేశం మొత్తం గో ఆధారిత వ్యవసాయం, పశువుల పేడతోటి వండించుకొని, పెంటతోటి వండించుకొని వీటితోటి ఉండేది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏదో అంటుంటారు, ప్రపంచ యుద్ధం తర్వాత వాటిలో ఉపయోగించిన మందుగుండు సామగ్రితోటి అదేం చేయాలో తెలియక ఆ కంపెనీలలో వర్కర్లను మొత్తం అంటే వాళ్ళు అన్ఎంప్లాయ్స్ అవుతారు అనేసి ఆ మందుగుండు సామాగ్రిని ఈ యూరియా డిఏపీలకు కన్వర్ట్ చేసి మన ఇండియా మీద చేసిరని అంటుంటారు. మొత్తం రీసెర్చ్ చేస్తున్నావు, తెలుసుకుంటుంటాను. తెలుసుకోవాలంటే బాగా ఇష్టం, ఏదైనా తెలుసుకోవాలంటే ఎనీ టైం తెలుసుకుంటూనే ఉంటా. అదొకటి నాలెడ్జ్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. అట్లా అనుకున్నప్పుడే మనం ఇంకెక్కువ నేర్చుకోగలుగుతాం. నువ్వు ఒక బబ్లిగం అనుకోవచ్చు, కానీ బుడిగింత వస్తుంది. నాలెడ్జ్ ఎంతైనా ఉంటది, నువ్వు ఎక్కడున్నావు ఏంటి అనేది సంబంధమే లేదు దాంట్లో. అవునన్నా, అట్లనే తెలుసుకుంటుంటా. అదే చేసిరు అంటారు. కొన్ని తెలుసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం చిన్న చేంజ్ చేస్తున్నా. నాకేం ఒకప్పుడు పొలం పెట్టినావా అంటే యూరియా చల్లాలి, డిఏపి చల్లాలి అనుకునేది. అంటే చిన్నప్పటి నుంచి ఏం కాదు, అమ్మ వాళ్ళు అంటే మనం ఏదైనా చూసి చేసి నేర్చుకుంటుంటాం. అమ్మ వాళ్ళు అదే చేసుకుంటూ వచ్చారు కాబట్టి నేను అదే చేసుకుంటూ వచ్చిన కొద్ది రోజులు. ఇక తర్వాత నాకు రియలైజ్ అయిన తర్వాత ఇది కాదు, మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, గో ఆధారిత వ్యవసాయం చేయాలి, ఇట్లా చిన్న నేర్చుకుంటూ వస్తున్నా. ఇప్పటికీ ఆర్గానిక్ ఫామ్లను విజిట్ చేస్తుంటాను. ఇప్పుడు తీసుకున్నది అయితే సూర్యాపేట ఏరియాలో ఒక 30 ఎకరాల ల్యాండ్ రెంట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇయర్ ఇక అమ్మ వాళ్ళు చేయనికి పోయేసరికి మనకున్న 10 ఎకరాలు ఉంటది ఊర్లో. ఆ 10 ఎకరాలలో అమ్మ వాళ్ళు చేయనిస్తలేరు నిజానికి. ఇంకా సరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు పండించుకునే పంట వండని, ఏడ మనం పని ఏడ చేసినా కానీ భూమిని రక్షించే పనే చేస్తున్నాం. ఈడ 10 ఎకరాలు చేసేది ఆడ ఒక 30 ఎకరాలు అలా చేద్దాం అనేసి నాకు సపోర్ట్ చేసిరు. ఒకప్పుడు వీడియో చేసిన నేను. నాకు ఒక లాస్ట్ ఇయర్ సీజన్ స్టార్ట్ అయినాక చేసిన, అప్పుడే తీసుకునేటువంటి లాస్ట్ ఇయర్ తీసుకునేటువంటి రెంట్కి. కానీ సీజన్ స్టార్ట్ అయిపోయింది, అందరు రైతులు తీసుకున్నారు రెంట్కి. ఇంకా కొంతమంది కాల్ చేసి కరీంనగర్ అక్కడక్కడ ఒక 10-20 మంది కాల్ చేసిరు, అన్న మా ఫామ్ చేయరు, మీరు చేస్తే చాలా బాగుంటది, మంచిది, మీరు చేయరు అని చాలా మంది అడిగిరు. అంటే సరే చేస్తా అనేసి అన్న క్లోజ్ అయినా. ఇప్పుడు ఇక సీజన్ స్టార్ట్ అయితానికి వచ్చింది కానీ నిన్న కొంచెం తిరిగిన బయట, తిరిగి ఏ ల్యాండ్ ఎట్లుంది అనేసి తిరిగిన. కరీంనగర్ ఏరియా వెళ్ళిన, మా ఊరు చుట్టుపక్కల 2-3 ల్యాండ్లు చూసిన. ఒకటి జనగాం ఏరియాలో చూసిన, ఇంకొకటి మన మహబూబ్ నగర్ ఏరియాలో చూసిన. మొత్తం తెలంగాణ అంతా చెల్లడేసావు. తిరిగిన, అక్కడక్కడ తిరిగిన. ఇక తిరిగిన తర్వాత సూర్యాపేట ఏరియాలో ల్యాండ్ మంచిగా ఉంది. ఆ ఏరియాలో కొంచెం తక్కువ రెంట్కి ఇస్తా అంటున్నారు అండ్ మంచిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళు, తీసుకుంటున్నారు. ఆ ల్యాండ్ ఆల్రెడీ మాట్లాడిన. ఆ ల్యాండ్ ఎప్పటి నుంచి స్టార్ట్? నెక్స్ట్ ఇయర్ అన్న, నెక్స్ట్ ఇయర్ రెయినీ సీజన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడన్నా కలవాలంటే డైరెక్ట్ టెలిఫోన్ రెయినీ సీజన్ లో ఎక్కడ ఉంటాడు చెప్పాడుగా, వచ్చిన వాళ్ళందరికీ పని నేర్పి ఫస్ట్ ఖచ్చితంగా, తర్వాత మాట్లాడు. చాలా మంది కామెంట్ చేస్తుంటారు, డైరెక్ట్ పర్సనల్ గా మెసేజ్ చేస్తుంటారు, అలా మీ ఫామ్ లో ఏమైనా వర్క్ ఉంటే చెప్పండి, వర్క్ టైంలో మేము వచ్చి చేస్తాం అంటుంటారు. ఖచ్చితంగా ఆర్గానిక్ ఫామ్ లో అలాంటిది పెడతాను, కనెక్ట్ చేస్తా. వచ్చి మీరు ఏదైనా వర్క్ అంటే చాలా మందికి మిస్ అయిపోయారు ఆ ఫీలింగ్ అనేది, మట్టి అనే ఫీలింగ్, ఆ బుడతలో తిరిగే ఫీలింగ్, అవన్నీ మిస్ అయిపోయారు. అవన్నీ ఖచ్చితంగా కండక్ట్ చేస్తా. ఖచ్చితంగా తీసుకుంటారా, ఇలాగే మంచి ఉద్దేశాలతో ముందరికి వెళ్తూనే ఉండు. అండ్ అమ్మ ఎలా ఫీల్ అవుతుంటారు, ఇంత మంచి పేరు వచ్చింది, నాన్నైనా అమ్మైనా అరే మన కొడుకుని ఇంత మంది గుర్తుపడుతున్నారు, మనమంతా ఊర్లోనే ఉన్నాం కానీ ఎక్కడెక్కడ నుంచో చూపులన్నీ కనిపిస్తున్నాయి, ఏమంటారు అమ్మ నాన్న? ఒకప్పుడు అమ్మ బాగా ఇబ్బంది పడేది వీడియోలు అంటేనే, కానీ ఇప్పుడు వస్తుంటే పోతుంటే
ఇక కొంచెం మంచిగా ఫీల్ అవుతుంటది. పలానోళ్ళ అబ్బాయి, పలానోడు పలానోళ్ళ పిల్లగాడు, ఓ నా కొడుకు అని చెప్పుకుంటుంటది. బయట పోయినాక నా కొడుకు వీడియోలలో చేస్తుంటాడు, ఏడి పోయినాగిన ఏం పని చేస్తాడంటే వీడియోలలో చెప్పుకుంటాడు అని చెప్తుంటది. అమ్మ మంచి సపోర్ట్ ఉంటుంది, ఎవరికైనా చెప్పినాగినా మంచి చెప్తుంటది. ఇప్పుడు నైస్. సో నిన్ను ఇంతవరకు తీసుకొచ్చి నీ నమ్మకాన్ని నువ్వు నమ్ముకుంటూ అంటే నీ అంతటా నువ్వు ఇంతవరకు కదిలావు, బట్ నీ నమ్మకానికి ఆడియన్స్ తోడయ్యి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇషా ఫౌండేషన్స్ ఇటువంటి చోటికి కూడా నీకు ఇన్విటేషన్స్ వచ్చాయి. సో లైఫ్ అంతా చాలా ప్లిజెంట్ గా ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తుంది. సో నిన్ను సపోర్ట్ చేసే నీ ఫాలోవర్స్ లో ప్రతి ఒక్కరికి లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఖచ్చితంగా ఫాలోవర్స్ అందరికి ఏం చెప్తానంటే, ఫస్ట్ మీరు తినే ఆహారం, ఒకవేళ రైతులు అనుకో, మీరు తినే ఆహారం ఆర్గానిక్లో పండించుకోరి. కొంచెం మీ ఇంటి వరకు అన్న స్టార్టింగ్ చేసి, అంటే మీరు స్వార్థంగా మీ ఇంటి వరకే పండించుకోరు అని చెప్పను, అందరికి వండియాలి. కానీ రైతులు ఏం చేస్తుంటారు అంటే బాగా భయపడుతుంటారు. ఆర్గానిక్లో వండియకుండా కెమికల్ కాకుండా ఆర్గానిక్లో వండిస్తే ఏడ మేము లాస్ అవుతాము. ఎందుకంటే ఆర్గానిక్లో కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పంట. అట్లా లాస్ అవుతాం అనుకుంటారు. అట్లా కాకుండా మీరు మీ ఇంటి వరకు నమ్ముకొని స్టార్ట్ చేసి తర్వాత చిన్నగా ఎదగండి అని చెప్తుంటా. ఫాలోవర్స్కి మాత్రం నేను ఎంతో కొంత నేను పండించిన పంట ఆర్గానిక్లో అందియగలుగుతా. రేపటి నాడు ప్రతి ఒక్కరికి అందియగలుగుతా. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాల గురించి రేపటి నాడు భవిష్యత్తును అందియాలి. ఎగ్జాక్ట్లీ ఆ విధంగా అందియగలుగుతా. ప్రతి ఒక్కరికి మంచి వీడియోలు అందిస్తా. ఫ్యూచర్లో అయినా మంచి మూమెంట్ అయితే, మంచి రైతులకి మంచి మూమెంట్, మంచి కొత్త తీసుకొస్తా అనేసి ఫాలోవర్స్ అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నన్ను ఫాలో చేసే ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు అన్న. సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఫాలోవర్స్ కి. అండ్ త్వరలో మీ సతీమణి మానస గారు కూడా రాబోతున్నారు కదా? అవునన్నా. సో ఏమన్నా చెప్తారా? మానస కంటే వాళ్ళకన్నా మానసకే ఏముంటది అంటే అంటే అయిపోయింది, అబ్బాయి అయిపోయింది, ఫార్మర్ క్యారెక్టర్ ఎండ్. అంటే ఆమె నన్ను మ్యారేజ్ చేసుకోవడం బాగా లక్కీగా ఫీల్ అవుతుంది. నేను లక్కీగా ఫీల్ అవుతా బాగా. ఎందుకనంటే అర్థం చేసుకునే భార్య ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనం సపోర్ట్గా ఒక ఫ్రెండ్ లెక్క సపోర్ట్గా ఉండి, వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ఫ్రెండ్ లెక్క సపోర్ట్గా ఉండి ఏదంటే అది చేద్దాం అనేసి ముందున్నారు అనుకో, మనం ప్రపంచాన్ని సాధించవచ్చు. అలాంటి అమ్మాయి దొరికింది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. చాలా కల్మషం లేకుండా ప్రతి ఒక్క దాని గురించి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో చూసారు కదండి, రైతు బిడ్డగా మనందరి పరిచయమైన సురేష్ ఎలాంటి జీవితంలో నుంచి వచ్చాడు, తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, అండ్ కుటుంబం ఎలాంటి వాతావరణం ఉంది, అండ్ ఇతను ఎందుకు రైతు అవ్వాలనుకున్నాడు, ఇలాంటి విషయాల పట్ల మీకు ఎన్నో అనుమానాలు ఉండొచ్చు. బట్ ఈ ఇంటర్వ్యూలో మన సురేష్ ఫార్మర్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీరు తప్పకుండా మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.